BDD framework. Cucumber BDD framework. ఓకే, మనకు మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, మార్కెట్లో మనకు టెస్ట్ ఎన్జీ ఫ్రేమ్వర్క్, జేయూనిట్ ఫ్రేమ్వర్క్, డేటా డ్రివెన్, టెస్ట్ డ్రివెన్, హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్, ఓకే, క్యూఓ డ్రివెన్ డెవలప్మెంట్, ఇట్లా డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఓకేనా, సో ఈ ఫ్రేమ్వర్క్స్ అన్నిట్లో కూడా మనకు టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసరికి, ఓకేనా, యూఐ ఆటోమేషన్ టెస్టింగ్ మనం యూజ్ చేసే టూల్ ఏంటి చెప్పండి? యూఐ ఆటోమేషన్ టెస్టింగ్ యూజ్ చేసే టూల్ సెలీనియం. ఓకేనా, సో యూఐ ఆటోమేషన్ టెస్టింగ్ కి యూజ్ చేసే టూల్ సెలీనియం. సో యూఐ ఆటోమేషన్ యూజ్ చేసే ఫ్రేమ్వర్క్ వచ్చి మనకు డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఓకేనా, సో ఆ ఫ్రేమ్వర్క్స్ లో మనకు కుకుంబర్ బీడీడీ ఫ్రేమ్వర్క్ అనేది బాగా ఫేమస్ అన్నమాట మార్కెట్లో. ఓకేనా, ఓకే, సో ఎందుకు ఫేమస్ అనేది చెప్తాను మీకు. ఎందుకు ఈ కుకుంబర్ బీడీడీ ఫేమస్ అయింది? ఓకే, సో అసలు బీడీడీ అంటే ఏంటి? బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్. ఓకేనా, బీడీడీ అంటే బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్. అసలు ఫ్రేమ్వర్క్ అంటే ఏం చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉందా ఫ్రేమ్వర్క్ అంటే? వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్? రెడీ ఆర్కిటెక్చర్. మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు ఏదో అంటే ఆర్డర్ పెట్టడం, రెడీమేడ్ ఆర్కిటెక్చర్. రెడీమేడ్ ఆర్కిటెక్చర్ సపోర్ట్ చేయడాన్ని, సపోర్టింగ్ పర్పస్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక విండో తయారు చేయాలనుకోండి. ఓకేనా, సో విండో తయారు చేయాలంటే ఏం ప్రోటోకాల్ ఫాలో అవుతారు మీరు? ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవుతారు, లేదా ఏదన్నా మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా అన్నా కదా. సో సేమ్ అలానే ఫ్రేమ్ వర్క్ ఏమి వస్తుందంటే ఒక ఆర్కిటెక్చర్ ఇస్తుంది అనమాట. ఓకేనా, సో ఆర్కిటెక్చర్ ప్రకారము మనం మన ప్రోగ్రామ్స్ రాయాలి, మన ప్రోగ్రామ్స్ డెవలప్ చేసుకోవాలి. ఇది ఇన్బిల్ట్ ఆర్కిటెక్చర్ ఇచ్చేస్తుంది. ఈ ఆర్కిటెక్చర్ ప్రకారమే నువ్వు ప్రోగ్రామ్ రాయాలి అనేసి. మనం ఇన్ని రోజులు ఏం చేసాం, ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని ఒకే క్లాస్లో ప్రోగ్రామ్స్ రాసాం కదా, సెలీనియంలో కానీ జావాలో కానీ. ఇప్పుడు అలా కాదు. ఓకేనా, మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి. మల్టిపుల్ క్లాసెస్లో ఏ క్లాస్లో ఏం రాయాలి, ఏ క్లాస్లో ఏం రాయాలి, ఇలా ఒక ప్రీ డిఫైన్డ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది అనమాట. దాన్ని ఫ్రేమ్వర్క్ అంటాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇంక నుంచి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ ఇదంతా రాయం ఇంకా. ఓకేనా, సో దానికి ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది అన్నమాట. ఇవంతా ఎలా చేస్తాం? ఓకేనా, ఇవంతా ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంటారు అంటే కుకుంబర్ బీడీడీ ఫ్రేమ్వర్క్లో ఇంప్లిమెంట్ చేస్తుంటారు అనమాట. ఓకేనా, సో మనం వాడేది వచ్చి కుకుంబర్ బీడీడీ ఫ్రేమ్వర్క్ విత్ సపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ వచ్చి జేయూనిట్ అన్నమాట. ఓకేనా, జేయూనిట్ సపోర్ట్ చేస్తుంది. జేయూనిట్ అనేది ఏం చేస్తుందంటే మన ప్రోగ్రామ్ ని రన్ చేయడానికంటే మనకు టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్, జావా టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. రెండు ఫ్రేమ్వర్క్స్ యాక్చువల్గా. ఒకటి వచ్చి జేయూనిట్, ఒకటి వచ్చి టెస్ట్ ఎన్జీ. ఓకేనా, సో మీరు కుకుంబర్ బీడీడీ ఫ్రేమ్వర్క్ విత్ జేయూనిట్ డెవలప్ చేసుకోవచ్చు, లేకపోతే కుకుంబర్ బీడీడీ ఫ్రేమ్వర్క్ విత్ టెస్ట్ ఎన్జీ కూడా డెవలప్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో మనం కుకుంబర్ బీడీడీ ఫ్రేమ్వర్క్ విత్ జేయూనిట్ చేస్తాం. ఓకే, జేయూనిట్ అంటే ఏంటంటే జావా యూనిట్ ఫ్రేమ్వర్క్. ఓకేనా, జేయూనిట్ అంటే జావా యూనిట్ ఫ్రేమ్వర్క్. ఇది ఏం చేస్తుందంటే ఇది కూడా ప్రీ డిఫైన్డ్ ఆర్కిటెక్చర్ చేస్తుంది అనమాట, జేయూనిట్ ఫ్రేమ్వర్క్ కూడా. ఓకేనా, సో దాని ప్రకారం మనం ప్రోగ్రామ్స్ రాసుకుంటే కుకుంబర్ బీడీడీలో. అసలు కుకుంబర్ అంటే ఏంటంటే జస్ట్ నేమ్ అనమాట. ఈ ఫ్రేమ్వర్క్ నేమ్ వచ్చి కుకుంబర్. ఓకే, సో కుకుంబర్ బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ విత్ జేయూనిట్ మనం చేసేది. ఓకేనా, సో అసలు ఫస్ట్ దీని ఆర్కిటెక్చర్ చూద్దాం. ఇంటర్వ్యూస్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ కుకుంబర్ బీడీడీ ఫ్రేమ్వర్క్ అంటారు. ఓకే, సో ఆర్కిటెక్చర్ చాలా బాగా అర్థం చేసుకోండి. ఇది అర్థమైందంటే మీకు జావా క్లాస్లో, ఫ్రేమ్వర్క్ క్లాస్లో బాగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకేనా, ఎక్కడ డౌట్స్ వచ్చినా అడగండి. దీని ఆర్కిటెక్చర్, కుకుంబర్ బీడీడీ ఫ్రేమ్వర్క్ ఆర్కిటెక్చర్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి మనకు ఏముంటుంది, దీన్ని ఫీచర్ ఫైల్ అంటాం. ఓకేనా, ఫస్ట్ ఫీచర్ ఫైల్ ఉంటుంది అనమాట. ఇది ఒక మాడ్యూల్. ఓకే, దీని తర్వాత ఏముంటుందంటే స్టెప్ డెఫినేషన్ ఫైల్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే,
స్టెప్ డెఫినేషన్. ఓకే, దీని తర్వాత ఏముంటుందంటే రన్నర్ క్లాస్. ఓకే, ఈ మూడు మ్యాండేటరీ. కుకుమర్ BDD ఫ్రేమ్వర్క్ మీరు డెవలప్ చేయాలంటే ఈ మూడు మ్యాండేటరీ అన్నమాట. ఓకేనా, ఫీచర్ ఫైల్, స్టెప్ డెఫినేషన్ ఫైల్, రన్నర్ క్లాస్. ఓకేనా, ఈ మూడు మ్యాండేటరీ. అండ్ మన కుకుమర్ BDD ఫ్రేమ్వర్క్ విత్ JUnit విత్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకేనా, విత్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ మనం డెవలప్ చేసేది అనమాట. మోడల్ మన ఫ్రేమ్వర్క్ మోడల్ వచ్చి మనం పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ డెవలప్ చేస్తాం. ఓకేనా, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో ఇంకో క్లాస్ యాడ్ అవుతుంది అనమాట. అదేంటంటే పేజ్ క్లాస్. ఓకే, ఈ పేజ్ క్లాస్. ఓకేనా, ఇది ఆప్షనల్. ఓకేనా, కుకుంబర్ BDDలోకి ఇది మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, చేయకుండా అవసరం లేదనమాట, కానీ ఇది ఆప్షనల్. ఓకే, విత్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకేనా, దీన్ని పేజ్ క్లాస్ అంటాం. ఇది బేసిక్ మన దీంట్లో ఉన్న మాడ్యూల్స్ అన్నమాట. ఫీచర్ ఫైల్ ఉండాలి, స్టెప్ డెఫినేషన్ ఫైల్, పేజ్ క్లాస్ అండ్ రన్నర్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు ఏ మాడ్యూల్లో ఏమేం చేస్తాం చూడండి. ఫస్ట్ ఫీచర్ ఫైల్స్ అన్నమాట. ఫీచర్ ఫైల్స్ లో ఏం చేస్తామంటే మనకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, గర్కిన్ లాంగ్వేజ్ అనేసి. గర్కిన్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం దీంట్లో టెస్ట్ సినారియోస్ రాస్తాం. ఓకేనా, గర్కిన్ లాంగ్వేజ్ యూజ్ చేసి టెస్ట్ సినారియోస్ విత్ కీవర్డ్స్. గర్కిన్ కీవర్డ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. గర్కిన్ కీవర్డ్స్ అంటే ఏంటి? సినారియో అవుట్లైన్. నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ లో ప్రతి ఒక్కటి అడుగుతారు. ఓకే, సినారియో అవుట్లైన్, నెక్స్ట్ గివెన్, వెన్, దెన్, అండ్, ఆర్, బట్, ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవన్నీ ఏంటంటే గర్కిన్ కీవర్డ్స్ అన్నమాట. ఓకే, ఓకేనా. సో మనం దీంట్లో గర్కిన్ లాంగ్వేజ్ యూజ్ చేసి, గర్కిన్ కీవర్డ్స్ యూజ్ చేసి మనం టెస్ట్ సినారియోస్ రాస్తాం అనమాట దీంట్లో ఫీచర్ ఫైల్లో. ఓకే, నెక్స్ట్ ఫీచర్ ఫైల్ అయిపోయిన తర్వాత స్టెప్ డెఫినేషన్ ఫైల్. దీంట్లో ఏముంటుందంటే స్టెప్ డెఫినేషన్ ఫైల్ ఏమనొచ్చు అంటే గ్లూ కోడ్ అనొచ్చు. ఓకేనా, స్టెప్ డెఫినేషన్ ఫైల్ గ్లూ కోడ్ అనొచ్చు. దీంట్లో ఏం చేస్తామంటే ఇక్కడ మనం టెస్ట్ సినారియోస్ రాస్తాం కదా బై యూజింగ్ గర్కిన్ లాంగ్వేజ్. ఈ టెస్ట్ సినారియోస్ ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. ఓకే, జావా కోడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్. ఇక్కడ మనం గర్కిన్ లాంగ్వేజ్ లో రాస్తాం టెస్ట్ కేసెస్. ఈ గర్కిన్ లాంగ్వేజ్ టెస్ట్ కేసెస్ ని మనం ఇక్కడ జావా కోడ్ లో ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఓకేనా, జావా కోడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ all the steps written in the feature file. గర్కిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి మురళి? చెప్తాను. ఓకే, గర్కిన్ లాంగ్వేజ్ అంటే ఇది కొత్త లాంగ్వేజ్ అనుకోదండి. ఇది నేను చెప్తాను, సింపుల్ లాంగ్వేజ్. ఓకే, సో మనం గ్లూ కోడ్ లో ఏం చేస్తామంటే స్టెప్ డెఫినేషన్ ఆర్ గ్లూ కోడ్, జావా కోడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ ద స్టెప్స్ రిటన్ ఇన్ ద ఫీచర్ ఫైల్. నెక్స్ట్ పేజ్ క్లాసెస్. దీంట్లో ఏం చేస్తామంటే సో పేజ్ క్లాస్ లో ఏం చేస్తామంటే
ఇప్పుడు మనం ఎక్స్పాస్ రాస్తున్నాం కదా, ఎక్స్పాస్ ఎలా రాస్తున్నాం? డైరెక్ట్ గా హార్డ్ కోడ్ చేసేస్తున్నాం, అవునా కదా? గైస్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ అనేసి డైరెక్ట్ గా ఎక్స్పాత్ దగ్గర హార్డ్ కోడ్ చేసేస్తున్నాం, అవునా కదా? ఇప్పుడు మనం ఒక పేజ్ లో ఎక్స్పాత్స్ రాసేటప్పుడు మనకు తక్కువే ఉంటాయి ఎక్స్పాత్లు. ఒక మహా అంటే ఒక సినారో రాసేటప్పుడు ఒక 2-3 ఎక్స్పాత్లు వస్తాయి అంతే, ఓకేనా? కానీ మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్క ఎన్ని ఎక్స్పాత్స్ వస్తాయి, మొత్తం ప్రాజెక్ట్ తీసుకున్నారంటే సమ్ థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పాత్లు వస్తాయి అనమాట. థౌజండ్స్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ ఉంటాయి, థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పాత్స్ వస్తాయి. అప్పుడు అన్ని ఎక్స్పాత్స్ ని ఎలా మెయింటైన్ చేస్తాం? మెయింటైన్ చేయడం కష్టం కదా. ఇప్పుడు నేను అంతా టెస్ట్ కేసెస్ రాసేసాను, ఓకే, నా ఎక్స్పాత్స్ ఎలా ఏ ప్యాటర్న్ యూస్ చేయకుంటే ఎలా పడితే అలా రాసేసాను అనుకోండి లొకేటర్స్. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా ఒక టెస్ట్ కేస్ ఫెయిల్ అయింది, ఆ ఫెయిల్ అయినప్పుడు దీని ఎక్స్పాత్ ఎక్కడుంది, దీన్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టమైపోతుంది కదా. అన్ని ఎక్స్పాత్లు ఎక్స్పాత్ ఎక్కడుంది, ఇది పర్టికులర్ ఎక్స్పాత్ దీనికే యూస్ చేస్తున్నామా లేదా ఫైండ్ అవుట్ చేయడం కష్టమైపోతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ మొత్తం, ఒక అప్లికేషన్ మొత్తం మనం ఆటోమేట్ చేస్తాం కదా, అవునా కదా? అయితే ఇప్పుడు వెబ్ అప్లికేషన్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఐఆర్సిటీసీ తీసుకోండి. ఓకే, ఐఆర్సిటీసీ తీసుకున్నారంటే అప్లికేషన్ మొత్తం ఆటోమేట్ చేస్తాం. లాగిన్ పేజ్, హోమ్ పేజ్, బుకింగ్స్ పేజ్, ఇట్లా ఎన్ని పేజెస్ ఉంటాయని చేస్తాం, అవునా కదా? సో ఇప్పుడు మనకు 10 పేజెస్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క పేజ్కి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు లాగిన్ పేజ్ అనుకోండి, లాగిన్ పేజ్ డాట్ జావా. హోమ్ పేజ్ అనుకోండి, హోమ్ పేజ్ డాట్ జావా. ఓకే, నెక్స్ట్ బుకింగ్స్ పేజ్ అనుకోండి, బుకింగ్స్ పేజ్ డాట్ జావా. ఇలాగా ఒక్కొక్క పేజ్కి ఏం చేస్తాం, ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం. క్లాస్ క్రియేట్ చేసి ఆ క్లాస్లో ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ పేజ్లో మనకు ఎన్ని ఎక్స్పాత్స్ అన్నారు అనేవి ఆ ఎక్స్పాత్లు అన్నీ కూడా ఆ క్లాస్లో క్రియేట్ చేస్తాం. లాగిన్ పేజ్ తీసుకున్నాం అనుకోండి, లాగిన్ పేజ్లో ఎన్ని ఎక్స్పాత్లు వస్తాయో అన్ని ఎక్స్పాత్లు నేను లాగిన్ పేజ్ డాట్ జావాలో క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, రేపు లాగిన్ పేజ్లో ఏదైనా సినారీ ఫెయిల్ అయింది అనుకోండి, డైరెక్ట్గా నేను లాగిన్ పేజ్ డాట్ జావా ఓపెన్ చేస్తే దాంట్లో దొరికేస్తాయి కదా నాకు ఎక్స్పాత్. కాబట్టి పేజ్కి సపరేట్ గా ఎక్స్పాత్ క్రియేట్ చేసుకుంటాను అనమాట జావా క్లాసెస్. హోమ్ పేజ్ తీసుకున్నారు అనుకోండి, హోమ్ పేజ్ డాట్ జావా క్రియేట్ చేసి హోమ్ పేజ్లో నాకు ఎన్ని లొకేటర్స్ ఫైండ్ అవుట్ అయితే అన్ని లొకేటర్స్ నేను హోమ్ పేజ్ డాట్ జావాలో పెట్టుకుంటాను అనమాట. రేపు ఫ్యూచర్లో ఎప్పుడన్నా హోమ్ పేజ్ డాట్ జావాలో ఫెయిల్ అయింది అనుకోండి, డైరెక్ట్ నేను హోమ్ పేజ్ డాట్ జావా ఓపెన్ చేసి దాంట్లో ఎక్స్పాత్స్ ఫైండ్ అవుట్ చేసి నేను కరెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు సెగ్రిగేషన్ ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఏ పేజీకి సంబంధించిన ఎక్స్పాత్స్ అవి సపరేట్గా ఉంటాయి కదా. సో ఇలా కాకుండా అన్ని గ్రూప్ రాసేసారు అనుకోండి, ఇప్పుడు కష్టం అవుతుంది. ఓకే, సో దానికోసం పేజ్ క్లాసెస్, దీన్ని పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం అనమాట. ఓకే, మన దీంట్లో లొకేటర్స్ అన్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే యూజింగ్ @find by annotation. @find by annotation ఈ యానిటేషన్ వాడామనుకోండి, ఇంకా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ ఇదంతా సింటాక్స్ ఇంత రాయాల్సిన అవసరం లేదు. @find by అని రాశారు అనుకోండి, ఇదే మొత్తం ఫైండ్ అవుట్ వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేసేస్తుంది అనమాట. @find by annotation. ఓకే, మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ వెబ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ ఎక్స్పాత్ రాస్తాం కదా, అంతా రాయాల్సిన అవసరం లేదు. @find by రాసేసారంటే ఇదే ఫైండ్ అవుట్ చేసేస్తుంది ఈ అనోటేషన్. ఏ లొకేటర్స్ అయినా సరే మనం ఏం చేస్తాం, @find by అనోటేషన్ తో డిక్లేర్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది పేజ్ క్లాసెస్ లో ఉంటాయి. ఇండివిజువల్ పేజెస్ కి ఇండివిజువల్ క్లాసెస్ అన్నమాట. ఓకే, అర్థమైంది కదా పేజ్ క్లాస్. నెక్స్ట్ రన్నర్ క్లాస్, ఇది యూజ్ టు రన్ అవర్ ఫ్రేమ్వర్క్. మన ఫ్రేమ్వర్క్ రన్ చేయడానికి, అంటే టెస్ట్ కేసెస్ రన్ చేయడానికి రన్నర్ క్లాస్ యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లో ఏముంటాయంటే @cucumber ఆప్షన్స్. ఓకే, దీంట్లో మనకు కొన్ని ఏముంటాయి అన్నమాట, ఏంటి అట్రిబ్యూట్స్. ఫస్ట్ వన్ వచ్చి ఫీచర్స్, గ్లూ కోడ్, ట్యాగ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంటాయి, డ్రై రన్, నెక్స్ట్ మోనోక్రోమ్. ఓకే, మోనోక్రోమ్. నెక్స్ట్ ప్లగ్ఇన్స్.
ఓకేనా. సో ఇవన్నీ ఏంటంటే దీంట్లో ఉన్న అట్రిబ్యూట్స్ అన్నమాట. ఓకే. ఓకేనా. రన్ క్లాస్ దీంట్లో ఇవన్నీ అట్రిబ్యూట్స్. దేని అట్రిబ్యూట్స్? కుకుంబర్ ఆప్షన్స్ లో ఫీచర్స్ అనేది ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, గ్లూ అనేది ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, ట్యాగ్స్, డ్రై రన్, మోనోక్రోమ్, ప్లగిన్స్ ఇవన్నీ కూడా మనకు అట్రిబ్యూట్స్ అన్నమాట. దీన్ని ఈ క్లాస్ యూస్ చేసి మనం ఈ ఫ్రేమ్వర్క్ మొత్తం రన్ చేయగలుగుతాం. ఓకేనా. ఇది మొత్తం ఎలాగంటే ఈ క్లాస్ ఏమంటాం అంటే డ్రైవర్ క్లాస్ అంటాం అనమాట. ఓకేనా. డ్రైవర్ క్యాబిన్ అనమాట. ఇది ఒక బస్ తీసుకున్నారు అనుకోండి, ఒక పెద్ద వోల్వో బస్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో డ్రైవర్ క్యాబిన్ సపరేట్ ఉంటుంది కదా, ప్యాసింజర్స్ బ్యాక్ సైడ్ ఉంటారు, డ్రైవర్ క్యాబిన్ సపరేట్ ఉంటుంది. ఓకేనా. సో డ్రైవర్ క్యాబిన్ లో డ్రైవర్ కూర్చొని డ్రైవ్ చేస్తాడు బస్ ని. సేమ్ అలానే ఈ మొత్తం ఫ్రేమ్వర్క్ ని డ్రైవ్ చేసేది ఈ క్లాస్ అన్నమాట. ఎలా రన్ చేయాలి, ఓకేనా, ఎంత స్పీడ్ లో రన్ చేయాలి, ఎంత స్లోగా రన్ చేయాలి, దేని రన్ చేయాలి, మొత్తం ఇదే డిసైడ్ చేస్తున్నారు అన్న క్లాస్ అన్నమాట. ఓకే. సో ఇవన్నీ అట్రిబ్యూట్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫీచర్ వాట్ ఆర్ గర్కిన్ కీవర్డ్స్ అంటే ఇవన్నీ చెప్పాలన్నమాట. ఓకేనా. వాట్ ఈస్ స్టెప్ డెఫినేషన్ ఫైల్ అంటే చెప్పాలి. వాట్ ఈస్ పేజ్ ఫ్యాక్టరీ అంటే చెప్పాలి, పేజ్ క్లాస్. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఇన్ రన్నర్ క్లాస్ అంటే చెప్పాలి. ఇవన్నీ ఎంట్రీ క్వశ్చన్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఎలా రన్ చేస్తాం అంటే దీంట్లో ట్యాగ్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ మనం సినారియోలో ట్యాగ్స్ ఇస్తాం అనమాట ఫీచర్ ఫైల్లో. ఆ ట్యాగ్ తీసుకొని ఇక్కడ ఇచ్చి మనం రన్ చేసామంటే రన్ అవుతుంది టెస్ట్ కేస్. ఓకేనా. సో ఇది మొత్తం ఆర్కిటెక్చర్ ఆఫ్ కుకుంబర్ బిడిడి అనమాట. ఇవి దీంట్లో డిఫరెంట్ మాడ్యూల్స్ కుకుంబర్ బిడిడిలో. ఓకే. ఇక్కడ వరకు ఏమైనా నోట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ మనం ఇప్పుడు డీటెయిల్గా వెళ్దాం ఒక్కొక్క దాంట్లోకి డీటెయిల్. ఇప్పుడు వరకు అర్థమైందా మాడ్యూల్స్, డిఫరెంట్ మాడ్యూల్స్ అందరికి? ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి దీంట్లో కుకుంబర్ హూక్స్ అంటాం. ఓకే. చాలా ఇంపార్టెంట్ కుకుంబర్ హూక్స్. కుకుంబర్ హూక్స్ అంటే ఓకేనా, మనకు @బిఫోర్, ఓకే, నెక్స్ట్ @ఆఫ్టర్, ఇలా మనకు @బిఫోర్, @ఆఫ్టర్, ఇలా మన కుకుంబర్ హూక్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఈ @బిఫోర్, @ఆఫ్టర్ ఏం చేస్తాయంటే ఇది ఎలా రన్ చేస్తుంది అంటే మనకు ఫీచర్ ఫైల్లో సినారియోస్ ఉంటాయి కదా, సినారియోస్ రాస్తాం అనమాట. ఓకే. ఈ ఒక్కొక్క టెస్ట్ కేస్ ఒక్కొక్క సినారియో మనకి ఇక్కడ. ఓకేనా. సో ప్రతి సినారియో రన్ చేసేటప్పుడు నాకు 10 సినారియోస్ ఉన్నాయి అనుకోండి ఫీచర్ ఫైల్లో. జాగ్రత్త వినండి, ఇది హుక్స్ అనేది నాకు ఒక 10 సినారియోస్ ఉంటాయి అన్నమాట ఫీచర్ ఫైల్లో. ఆ 10 సినారియోస్ ఉన్నప్పుడు నేను ఆ 10 సినారియోస్ని రన్ చేయాలనుకుంటున్నా. ఓకేనా. ఎలా రన్ అవుతాయి ఆ 10 సినారియోస్? ఇప్పుడు కుకుంబర్ హుక్స్ ఇంక్లూడ్ చేసినప్పుడు బిఫోర్ నెక్స్ట్ సినారియో 1 నెక్స్ట్ @ఆఫ్టర్. ఓకే. ఇలా రన్ అవుతాయి అనమాట. @బిఫోర్, సినారియో 1, @ఆఫ్టర్, నెక్స్ట్
నెక్స్ట్ మళ్ళీ అట్ ద రేట్ బిఫోర్. ఓకే, నెక్స్ట్ అట్ ద సినారియో 2 నెక్స్ట్ ద రేట్ ఆఫ్టర్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి చెప్పండి? At the Next rate At the before rate before 3. Before scenario 3 scenario 3 and after. At the rate after. ఓకేనా, ఇలా రన్ అవుతాయి అన్నమాట. మళ్ళీ సినారియో 1 పక్కన అట్ ది రేట్ లేదా ఆఫ్టర్? సారీ, Scenario 1 దగ్గర at the rate. after ku at the rate పెట్టాలి. Scenario 1 after. ఓకే ఓకే, సో ఇలా రన్ అవుతాయి అన్నమాట మొత్తం ఫ్లో. ఓకేనా, సో ఇప్పుడు అట్ ద రేట్ బిఫోర్లో ఏం పెడతారు, అట్ ద రేట్ ఆఫ్టర్లో ఏం పెడతారు చెప్పండి? నాకు 10 సినారియోస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 10 సినారియోస్ రన్ చేయాలంటే ఈ ఫ్లోలో రన్ అవుతుంది. ఇప్పుడు అట్ ద రేట్ బిఫోర్లో మెథడ్లో ఏం పెడతారు, అట్ ద రేట్ ఆఫ్టర్ మెథడ్లో ఏం పెడతారు? అట్ ద రేట్ బిఫోర్లో ఏం పెడతాం? ఆల్రెడీ మనం చేసాం కదా, ఏదైనా క్రోమ్ ఓపెన్ అవడానికి ఏమేమి సెటప్ కావాలి? సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ, డ్రైవర్ డాట్ క్రోమ్ Minimize, ఆబ్జెక్టివేషన్, మ్యాక్సిమైజ్, గెట్, ఇవన్నీ ఎక్కడ పెడతాం అంటే అట్ ద రేట్ బిఫోర్లో పెడతాం. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది? బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. అట్ ద రేట్ ఆఫ్టర్లో డ్రైవర్ డాట్ క్విట్ పెడతాం. డ్రైవర్ డాట్ క్విట్, బ్రౌజర్ క్లోజ్ అయిపోవాలి కదా, కాబట్టి అట్ ద రేట్ ఆఫ్లో బ్రౌజర్ క్లోజ్ అయ్యేదానికి పెడతాం అనమాట. ఇప్పుడు చూడండి, మొత్తం అట్ ద రేట్ బిఫోర్ అట్ ద రేట్ ఆఫ్టర్ అన్నప్పుడు ఏమవుతుంది? ప్రతి సినారియోకి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, అవునా కదా? అట్ ద రేట్ బిఫోర్లో ఓపెన్ కి కోడ్ రాస్తాం, అట్ ద రేట్ ఆఫ్టర్లో క్లోజింగ్ కోడ్ రాస్తాం. ఇప్పుడు ప్రతి సినారియోకి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, ఆ టెస్ట్ కేస్ సినారియో మొత్తం రన్ చేస్తుంది, మనం రాసిన సినారియో మొత్తం రన్ చేసేసి బ్రౌజర్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ కొత్త బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది, మళ్ళీ కొత్తగా బ్రౌజర్ అవుతుంది, సినారియో 2 రన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తుంది. మళ్ళీ సినారియో 3కి కొత్త బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, మొత్తం రన్ చేస్తుంది, మళ్ళీ ఆ బ్రౌజర్ క్లోజ్ చేసేస్తుంది. అలాగా మీకు ఎన్ని సినారియోస్ ఉంటే అన్ని సినారియోస్ కి ప్రతిసారి బ్రౌజర్ క్లోజ్ చేసి ఓపెన్ చేయాలన్నమాట. అప్పుడే పేజ్ రిఫ్రెష్ అవుతుంది. ఎందుకంటే మన సినారియో మొత్తం పర్ఫామ్ చేసేసినప్పుడు పేజ్ ఎక్కడో వేరే పేజ్లో ఎక్కడో ఉంటాం, అవునా కదా? ఇప్పుడు మనం బుకింగ్స్ పేజ్లో ఉన్నాం అనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ హోమ్ పేజ్లో సినారియో రన్ చేయాలనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ రావాలి. అప్పుడు ఏమవుతుంది, క్యాష్ హిస్టరీ మొత్తం ఉంటుంది కదా, అలా చేయకూడదు అమ్మా. ఇప్పుడు కానీ ప్రతి సినారియోకి కొత్త బ్రౌజర్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి, ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. ఓకే, దానికోసం అంటే మనం ముందుగానే బిఫోర్ లో రాసి పెట్టుకుని ఉంటామా సిస్టమ్ లో? ఒక్కసారి రాస్తే చాలు. ఇప్పుడు అటు బిఫోర్ లో ఒక్కసారి కోడ్ రాసేసాం అనుకోండి, ఇంకా కంటిన్యూగా ఎట్ ది డేట్ బిఫోర్ యూస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చా? అదే తీసుకుంటుంది. ఇంకా మనం ప్రతిసారి అవసరం లేదు, ఒకేసారి మెథడ్ డిక్లేర్ చేసాం అనుకోండి అట్ ది రేట్ బిఫోర్ అనేసి annotation తో, ఇంక మీరు కాల్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అదే కాల్ చేసిన వస్తుంది ఆటోమేటిక్ గా. URL ఒక్కటైనా చేంజ్ చేయాల్సిన అవసరం లేదా? యూఆర్ఎల్ కాన్స్టెంట్ గా ఉంటుంది కదా మనకు, మనం ఆటోమేట్ చేసి ఒకటే అప్లికేషన్, సో దాంట్లో యూఆర్ఎల్ కాన్స్టెంట్ గా ఉంటుంది కదా, యూఆర్ఎల్ సేమ్. ఇంకా అంటే ఇప్పుడు మనము మీరు ఆటోమేట్ చేశారు కదా, సెలీనియంది ఒకటి టెస్ట్, దాంట్లో URLs మార్చుకున్నాం కదా మనం ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ కేసు ఇండివిజువల్ గా చేసాం కదా, కాబట్టి యూఆర్ఎల్ మార్చుకున్నాం. కానీ దాన్ని చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ యూఆర్ఎల్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ అలర్ట్స్ మీద క్లిక్ చేసి దాంట్లో హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ అప్లికేషన్ ఇలా ఉంటుంది. కానీ మీరు మేక్ మై ట్రిప్ తీసుకున్నారు అనుకోండి, ఏదైనా అప్లికేషన్స్, మీరు లోపలికి లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయ్యేసి మీ యాక్షన్స్ అన్ని పర్ఫామ్ చేసుకొని క్లోజ్ చేసేయాలి బ్రౌజర్. ఓకేనా, సో బ్రౌజర్ క్లోజ్ చేసేసారు అనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి ఉంటారు, మీరు లాగిన్ అయ్యి ఉంటుంది, మళ్ళీ లాగౌట్ అయిపోతుంది అన్నమాట, అవునా కదా? కాబట్టి యూఆర్ఎల్ కాన్స్టెంట్, ఫస్ట్ నుంచి మళ్ళీ నావిగేట్ అవుతాం అప్లికేషన్లోకి, ఎవ్రీ టైం లాగిన్ లాగౌట్. సో ఇది మొత్తం ఆర్కిటెక్చర్ ఆఫ్ కుకుమర్ BTT. ఫీచర్ ఫైల్, స్టెప్ డెఫినేషన్ ఫైల్, పేజ్ క్లాస్, రన్నర్ క్లాస్,
cucumber hooks @before @after. వీటితో పాటు ఇంకా సపరేట్ క్లాసెస్ కూడా ఉంటాయి అన్నమాట. కామన్ ఫంక్షన్స్, యూటిల్స్, ఇవన్నీ డిఫరెంట్ ఉండొచ్చు. కానీ ఇవి మాత్రం మ్యాండేటరీగా ఉండాలి కుకుంబర్ బీడీడీ అంటే. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఓన్గా ఇంకేమైనా క్రియేట్ చేసుకోవచ్చు. డేటాబేస్ కనెక్షన్ క్లాసెస్, ఓకేనా, ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నో ఇష్యూస్. ఇప్పటివరకు డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఫీచర్ ఫైల్ ఎలా ఉంటుంది. ఎవరు డౌట్స్ లేవా? ఓకే. ఓకే, ఇదన్నమాట మన ఫ్రేమ్వర్క్. ఓకేనా, నేను రియల్ టైంలో నేను వర్క్ చేసే ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ ఉంది కదా మా కంపెనీలో, ఆ ఫ్రేమ్వర్క్ అనమాట ఇది. కుకుంబర్ బీడీడీ ఫ్రేమ్వర్క్ విత్ JUnit. ఓకే, సో అయితే ఇప్పుడు మీకు చూపించేది రియల్ టైంలో వర్క్ చేసే ఫ్రేమ్వర్క్. ఓకేనా, సో జాగ్రత్త వినండి. ఇది నేర్చుకున్నారు అనుకోండి, మీరు కూడా ఎక్కడైనా ఇంకా రియల్ టైం ఏ ఫ్రేమ్వర్క్ అయినా మీరు చేసేయచ్చు అనమాట. ఇది బాగా అర్థమైందంటే రియల్ టైం ఫ్రేమ్వర్క్స్. ఓకే, సో మనం మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుకుంబర్ బీడీడీకి ఏం చేయాలంటే ఫస్ట్ మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయగానే మనకి ఏమొస్తాయి? SRC మెయిన్ జావా ఒకటి క్రియేట్ అవుతుంది, SRC టెస్ట్ జావా ఒకటి క్రియేట్ అవుతుంది, అవునా కదా. నెక్స్ట్ form.xml క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, మనం కోడ్ మొత్తం మన టెస్ట్ కేసెస్ ఎక్కడ ఆటోమేట్ చేస్తాం? మెయిన్లోనా, టెస్ట్లోనా? మన టెస్ట్ కేసెస్ అన్ని ఎక్కడ ఆటోమేట్ చేస్తాం? SRC టెస్ట్ జావాలో చేస్తాం అనమాట. మెయిన్లో ఏం లేవు చూడండి, ఓన్లీ ఒక క్లాస్ మాత్రమే ఉంది. ఓకేనా, మన టెస్ట్ కేసెస్ ఎప్పుడు కానీ SRC టెస్ట్ జావాలో చేయాలన్నమాట. అది మ్యాండేటరీ ఏం కాదు, అది గుడ్ ప్రాక్టీస్. SRC టెస్ట్ జావాలో టెస్ట్ కేసెస్, కానీ అది మళ్ళీ కంపెనీ డిపెండెంట్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇక్కడ SRC టెస్ట్ జావాలో చేసాం కాబట్టి రియల్ టైంలో మీరు వర్క్ చేసే ఫ్రేమ్వర్క్ SRC మెయిన్ జావాలో చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది మళ్ళీ కంపెనీ డిపెండెంట్ అనమాట. కానీ ఇది గుడ్ ప్రాక్టీస్ టెస్ట్లో చేయడం. ఓకేనా, SRC టెస్ట్ జావాలో చూసారంటే మనకు మొత్తం ఆటోమేషన్ ఇక్కడ చేస్తాం అనమాట. అసలు మీకు చెప్పాను కదా, ఏదైనా ఒక మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఏదైనా ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్ ఇంక్లూడ్ చేయాలనుకుని ఎలా చేస్తాం? form.xml లోకి వచ్చి డిపెండెన్సీ యాడ్ చేయాలన్నమాట కదా. సో ఇప్పుడు సింపుల్ మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటే దాంట్లో ఏముండవు, అది నార్మల్ మావెన్ ప్రాజెక్ట్ అనమాట, అంతే కదా. సింపుల్ మావెన్ ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఏమేమి ఇంక్లూడ్ చేయాలి దీంట్లో? కుకుంబర్ ప్లగిన్స్ ఇంక్లూడ్ చేయాలి, JUnit ప్లగిన్స్ ఇంక్లూడ్ చేయాలి, నెక్స్ట్ కుకుంబర్ JUnit ప్లగిన్ ఇంక్లూడ్ చేయాలి, నెక్స్ట్ సెలీనియం ఇంక్లూడ్ చేయాలి. సెలీనియం కావాలి కదా, మన మెయిన్ సెలీనియమే కదా, సెలీనియం ఇంక్లూడ్ చేయాలి. ఈ డిపెండెన్సీస్ అన్ని ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఓకే, ఇవన్నీ చేస్తేనే మనకు ఈ ప్రాజెక్ట్ అనేది కుకుంబర్ బీడీడీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. మొత్తం form.xml. ఓకే, సో ఇప్పుడు form.xml లోకి వెళ్ళామంటే మొత్తం డిపెండెన్సీస్ ఏమో. ఓకే, ఇప్పుడు చూసారంటే io.cucumber ప్లగిన్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సెలీనియం,
నెక్స్ట్ కుకుంబర్ JUnit డిపెండెన్సీ అనమాట. ఇది కుకుంబర్ విత్ JUnit. ఇక్కడ టెస్ట్ ఎంజీ వాడితే కుకుంబర్ టెస్ట్ ఎంజీ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ కుకుంబర్ కోర్. ఓకేనా. నెక్స్ట్ సింపుల్ JUnit. నెక్స్ట్ మాస్టర్ థాట్, అపాచీ పాయ్, ఓకేనా, రెస్ట్ అజ్యూర్డ్, అన్ని డిపెండెన్సీస్ అనమాట. మాస్టర్ థాట్ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే రిపోర్టింగ్స్ అనమాట. మనకు ఏదైనా రిపోర్టింగ్ జనరేట్ అవ్వాలంటే మాస్టర్ థాట్ ప్లగిన్ యూజ్ చేస్తాం రిపోర్టింగ్ పర్పస్ కోసం. ఓకే. రిపోర్టింగ్ అంటే ఏంటి? మంచి రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. టెస్ట్ కేసెస్ ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, మనం చూపించాం కదా రిపోర్ట్, కుకుంబర్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ జనరేట్ అవ్వడానికి ఈ ప్లగిన్ మనకు యూజ్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ ఈ సెటప్ మొత్తం చేసుకున్న తర్వాత ఇక్కడ డిపెండెన్సీస్ అయిపోతాయి. ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీ ఫ్రేమ్వర్క్ డెవలప్ చేసేసి ఉంటారు. ఓకేనా. మీకు ఎవరన్నా డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలపింగ్ ద న్యూ ఫ్రేమ్వర్క్ అని అడిగారు అనుకోండి, నో అని చెప్పండి. ఓకేనా. ఫ్రేమ్వర్క్ డెవలప్ చేయడం అంత ఈజీ కాదు. సో ఎవరిని అడిగితే ఇనిషియల్ స్టేజెస్లో నో అని చెప్పండి. ఓకేనా. సో మీరు పెట్టేది 2 years 3 years ఎక్స్పీరియన్స్కి ఫ్రేమ్వర్క్ డెవలప్మెంట్ నాలెడ్జ్ అవసరం లేదు. ఫ్రేమ్వర్క్ డెవలప్ చేసేది 8 years 10 years వాళ్ళు డెవలప్ చేస్తారు అనమాట. ఓకే. సో డిపెండెన్సీస్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది చూడండి కదా. డిపెండెన్సీస్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్లగ్గిన్స్ స్టార్ట్ అవుతాయి. బిల్డ్ ప్లగ్గిన్స్. ఓకేనా. మన టెస్ట్ కేసెస్ ఎక్కడ ఉన్నాయి చెప్పాలన్నమాట జావాకి. ఎక్కడున్నాయి టెస్ట్ కేసెస్? డైరెక్టరీలో SRC టెస్ట్ జావాలో టెస్ట్ కేసెస్ ఉన్నాయి కదా. కాబట్టి SRC టెస్ట్ జావా పాత్ ఇస్తున్నాం. దేన్ని ఇంక్లూడ్ చేయాలి? డాట్ జావా ఉండేవి ఇంక్లూడ్ చేసేయాలి అనమాట. ఎక్స్క్లూడ్ చేసేయాలి దీంట్లో. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ మ్యావెన్ కంపైలర్స్, ప్రోగ్రామ్ కంపైల్ చేసేదానికి మ్యావెన్ కంపైలర్స్ యూజ్ చేస్తాం. జావా వర్షన్ యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇవన్నీ ఇంకా మాస్టర్ డాట్ ప్లగిన్, ఇది కుకుంబర్ రిపోర్టింగ్ కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ మన కుకుంబర్ రిపోర్ట్స్ ఏ ఫోల్డర్లో క్రియేట్ అవ్వాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం అనమాట. ఏ ఫోల్డర్లో క్రియేట్ అవ్వాలి? ప్రాజెక్ట్ డైరెక్టరీలో కుకుంబర్ రిపోర్ట్స్ అనేది క్రియేట్ అవ్వాలి, బిల్డ్ డైరెక్టరీలో. ఓకే. సో ఈ సెటప్ మొత్తం pom.xml చేసుకుంటే మన ఫ్రేమ్వర్క్ రెడీ అవుతుంది అనమాట. ప్రాజెక్ట్ రెడీ ఫర్ కుకుంబర్ ఇంటిగ్రేషన్. ఓకే. ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మీరు బాగా వినాలన్నమాట. ఓకే. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం దీంట్లో ఫీచర్ ఫైల్స్లో? సినారియో లాంగ్వేజ్ వచ్చి మనకు ఫీచర్ ఫైల్ అనేది ఫస్ట్ మాడ్యూల్. సో ఫీచర్ ఫైల్లో సినారియోస్ ఎలా రాస్తాం చూడండి, యూజింగ్ గర్కిన్ లాంగ్వేజ్. మీకు ఇంగ్లీష్ బాగా వస్తే చాలు, గర్కిన్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది అన్నమాట. ఇంగ్లీష్ బాగా రాయడం తెలిస్తే చాలు. ఓకేనా. సో ఫీచర్స్ అనేది నేను సపరేట్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నా. ఓకే. సపరేట్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నా. దీంట్లో డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి చూడండి. ఓకే. ఫీచర్స్లో చూడండి, నేను ఒక్కొక్క మాడ్యూల్కి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. దీంట్లో ఒక సింపుల్ ఫీచర్ ఫైల్ తీసుకున్నాం, పర్సన్ మేనేజ్మెంట్ డాట్ ఫీచర్. ఫీచర్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తామంటే, ఓకేనా, ఫస్ట్ ఫీచర్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? రైట్ క్లిక్ చేసి ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ, ఓకే, ఫైల్, మనకి ఏదైతే నేమ్ కావాలో ఆ నేమ్ ఏంటి, నేను టెస్ట్ ఫైల్ డాట్, ఇది నా ఫీచర్ ఫైల్ నేమ్ అనమాట. డాట్ ఫీచర్ అని రాయాలి, FEATUREF స్మాల్ లెటర్లో. ఓకేనా. ఇది కరెక్ట్గా రాయాలన్నమాట. చేసి ఎంటర్ కొట్టారంటే ఇక్కడ చూడండి, టెస్ట్ ఫైల్ డాట్ ఫీచర్ క్రియేట్ అయిపోయింది అన్నమాట. ఫీచర్ ఫైల్ సింపుల్ ఒక నోట్ ప్యాడ్ లా క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఫీచర్ ఫైల్ క్రియేట్ చేసే విధానం. ఓకే. ఇప్పుడు ఫీచర్ ఫైల్ పర్సన్ మేనేజ్మెంట్ డాట్ ఫీచర్ ఇది ఓపెన్ చేశారంటే సింపుల్ ఫీచర్ ఫైల్ అనమాట. సో ఇది మొత్తం ఏం లాంగ్వేజ్ అంటే గర్కిన్ లాంగ్వేజ్ చూడండి. ఓకేనా. సో ఇది మొత్తం గర్కిన్ లాంగ్వేజ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఇది ఫస్ట్ సినారియో అనమాట. ఓకే. ఇదొక సినారియో, ఇదొక సినారియో, ఓకే, ఇదొక సినారియో.
ఇది ఒక సినారియో. చూడండి మొత్తం ఎన్ని సినారియోస్ ఉన్నాయి, ఇవన్నీ సినారియోస్ అనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క సినారియో. ఓకే ఓకేనా. సో ఇలాగ మనకు ఇక్కడ గర్కిన్ కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. సినారియో, గివెన్, దెన్ అండ్ Then వెన్, ఇవన్నీ ఏంటి గర్కిన్ కీవర్డ్స్. working keyword. ఓకే, ఈ గర్కిన్ కీవర్డ్స్ యూస్ చేసి మనం టెస్ట్ సినారియోస్ రాస్తాం అనమాట. ఇక్కడ చూడండి సింపుల్ గా ఇది చూస్తానే ఎవరికైనా అర్థమైపోతుందో లేదు చదవగానే. ఇప్పుడు మీరు చదివినా అర్థమైపోతుంది. గివెన్ ఐ నావిగేట్ టు ఆరెంజ్ హెచ్సిఎం, ఒరాకిల్ హెచ్సిఎం లాగిన్ పేజ్. లాగిన్ పేజ్ లో నావిగేట్ అవుతున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఐ లాగిన్ టు ద అప్లికేషన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవుతున్నాను అనమాట. నెక్స్ట్ ఐ క్లిక్ ఆన్ మై క్లయింట్ గ్రూప్స్ లింక్, దెన్ ఐ విట్ ఆప్షన్ ద మెయిన్ పేజ్. మెయిన్ పేజ్ లో మై క్లయింట్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేయాలనుకుంటున్నా. నెక్స్ట్ ఐ క్లిక్ ఆన్ పర్సన్ మేనేజ్మెంట్ లింక్ అండర్ మై క్లయింట్ గ్రూప్. అంటే మై క్లయింట్ గ్రూప్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ Person పర్సన్ management. మేనేజ్మెంట్ అనే లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ దెన్ ఐ వెరిఫై ద పర్సన్ మేనేజ్మెంట్ సర్చ్ పేజ్ ఈస్ డిస్ప్లేడ్. అంటే దీని మీద క్లిక్ చేయగానే ఒక సర్చ్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఆ సర్చ్ పేజ్ డిస్ప్లే అయిందా లేదా వ్యాలిడేట్ చేస్తున్నా. ఓకేనా, ఐ వ్యాలిడేట్ ద పర్సన్ మేనేజ్మెంట్ సర్చ్ పేజ్ ఈస్ డిస్ప్లేడ్. వెన్ ఐ సర్చ్ ఎంప్లాయీ బై ద పర్సన్ నెంబర్ అండ్ క్లిక్ ఆన్ సర్చ్ బటన్. నాకు సర్చ్ పేజ్ డిస్ప్లే అయింది కదా, ఈ సర్చ్ పేజ్ లో ఎంప్లాయీ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే ఐ వ్యాలిడేట్ ద ఎంప్లాయీ విత్ ద పర్సన్ నెంబర్ ఈస్ డిస్ప్లేడ్ ఇన్ ద సర్చ్ రిజల్ట్. నేను ఏదైతే పర్సన్ నెంబర్ తో సెర్చ్ చేశానో ఆ పర్సన్ నెంబర్ తో ఎంప్లాయీ మన సెర్చ్ రిజల్ట్ లో డిస్ప్లే అయినట్ట లేదా వెరిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ దెన్ ఐ క్లిక్ ఆన్ యాక్షన్స్ ఐకాన్ అండ్ సెలెక్ట్ వర్క్ రిలేషన్షిప్ యాక్షన్ అండర్ పర్సన్ అండ్ ఎంప్లాయ్మెంట్ సెక్షన్. ఆ పర్సన్ లోకి వెళ్ళి యాక్షన్స్ బటన్ ఒకటి ఉంటుంది, దాంట్లో వర్క్ రిలేషన్షిప్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఓకే, దెన్ ఐ వ్యాలిడేట్ ద వర్క్ రిలేషన్షిప్ పేజ్ ఇస్ డిస్ప్లే. దీని మీద క్లిక్ చేయగానే వర్క్ రిలేషన్షిప్ పేజ్ డిస్ప్లే అయింది లేదా వ్యాలిడేట్ చేస్తుంది. నెక్స్ట్ టర్మినేట్. చూడండి క్లియర్ గా మనకు అర్థమైపోతుందా లేదా చూడంగానే. అవునా కదా, మనం ఏదైనా ఒక టెస్ట్ కేసు చూడంగానే క్లియర్ గా అర్థమైపోతుంది. అసలు ఇలా ఎందుకు రాయాలి మనం, ఆ టెస్ట్ కేసుని ఆటోమేట్ చేయాలి. ఆటోమేట్ చేయాలి. అసలు ఎక్కడెక్కడ జావా కోడ్ ఉందా, లేదు. సింపుల్ గా మనం జావా కోడ్ రాసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. ఇది ఎందుకు రాయాలి సినారియో, ఇంత గర్కిన్ లాంగ్వేజ్. రిక్వైర్మెంట్ ఇదే కదా, ఇలా వెళ్ళి ఇలా చూడాలనేది. అలా వెళ్ళి చూడాలనేది మనం ఇంతకుముందు రాసాం కదా. ఇప్పుడు ముందు సింపుల్ క్లాస్ క్రియేట్ చేసుకొని మనం డైరెక్ట్ గా కోడ్ రాసుకుంటే వెళ్ళిపోవచ్చు కదా వస్తుందా. ఇది ఎందుకు రాయాలి అసలు, ఫీచర్ ఫైల్ ఎందుకు రాయాలి. అర్థం అవడానికి. దీని వల్లే కుకుంబర్ బీడీడీ ఇంత ఫేమస్ అయింది మన ఫీచర్ ఫైల్ వల్లే. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నారు అనుకోండి, ఆ ప్రాజెక్ట్ లో టెక్నికల్ పీపుల్ ఉంటారు, నాన్ టెక్నికల్ పీపుల్ ఉంటారు, అవునా కదా. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో టెక్నికల్ పీపుల్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు. అండ్ మీ ప్రోడక్ట్ ఓనర్స్, బిజినెస్ యూజర్స్ అంటారు తెలుసు కదా. బిజినెస్ యూజర్స్, ప్రోడక్ట్ ఓనర్స్ అంటే ఎవరు, మన ప్రోడక్ట్ ఇచ్చిన అప్లికేషన్ ఓనర్స్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నా. ఏం చేస్తాను, బిల్డింగ్ ని కాంట్రాక్ట్ ఎవరికైనా ఇస్తాను. ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే అపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తాను, మంచి సివిల్ లో బాగా ఐడియా ఉండి ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తాను, అవునా కదా. మంచి కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇస్తాను అనమాట. వాళ్ళు నాకు అసలు ఐడియానే లేదు దేంట్లో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో నాకు అసలు ఐడియానే అసలు ఏమీ లేదు. మనం ఏం చేస్తాం, కాంట్రాక్ట్ బయట ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, మన రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకొని ఒక మంచి ప్లాన్ డిజైన్ చేసి మనకు డిఫరెంట్ ప్లాన్స్ చూపిస్తారు అనమాట. ఆ ప్లాన్స్ లో మనకు ఏది నచ్చితే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారం ప్రొసీడ్ అవుతారు. ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళకి నాకు వచ్చి వాళ్ళ ప్లాన్ ఎలా గీస్తున్నారు అదంతా అర్థమవుతుందా, ఆ ప్లాన్ చూడంగానే ఇంకేం అర్థం కాదనమాట, అవునా కదా. ఇప్పుడు ప్లాన్ ఒక బ్లూ ప్రింట్ డ్రా చేసి ఇచ్చేసారు అనుకోండి, బిల్డింగ్ బ్లూ ప్రింట్, అది చూడంగానే టెక్నికల్ లేకపోతే అర్థం కాదు, అవునా కదా. సో అలానే ఇప్పుడు బిజినెస్ ప్రోడక్ట్ ఓనర్స్ కి ఏంటంటే అప్లికేషన్ గురించి అప్లికేషన్ నాలెడ్జ్ చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా. కానీ
టెక్నికల్ గా ఏం తెలియదు. ఇప్పుడు మీరు టెస్ట్ కేస్ ఆటోమేషన్ చేశారనుకోండి, ఓకేనా, ఉమ్, వాళ్ళకి ఓన్లీ జావా కోడ్ కనపడుతుంది. వాళ్ళకి ప్రోగ్రామింగ్ టెక్నికల్ గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలుసుండవు. వాళ్ళకి తెలిసినంత బిజినెస్. ఓకే, వాళ్ళకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసి ఉండదు, దేని మీద ఐడియా ఉండదు అనమాట. అప్పుడు మీరు టెస్ట్ కేస్ ఆటోమేషన్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ టెస్ట్ కేసెస్ చూడగానే వాళ్ళకి అర్థమవుతుందా బిజినెస్ యూజర్స్ కి? అర్థమవుతుంది. సింపుల్ జావా కోడ్ లో టెస్ట్ కేసెస్ ఆటోమేట్ చేసి ఇచ్చేసారు, రిపోర్ట్ ఇచ్చేసారు, నాకు నేను టెస్ట్ కేసెస్ పాస్ అయినా అనేసి వాళ్ళకి అర్థమవుతుందా? అసలు ఏం అర్థం కాదు వాళ్ళకి జావా. అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళకి తెలిసినంత బిజినెస్, అసలు ఎలా రన్ అవుతుంది ఇదంతా వాళ్ళకి తెలిసి ఉంటుంది, కానీ టెక్నికల్గా ఏం తెలియదు. సో మనం ఏం చేస్తాం రియల్ టైంలో, మనం టెస్ట్ చేస్తాం కదా, ఎస్ఐటి టెస్టింగ్ మనం చేస్తాం అనమాట. యాజ్ ఎ టెస్టర్ మనం చేస్తాం. మన టెస్టింగ్ అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ ఓనర్స్ టెస్ట్ చేస్తారనమాట, అప్లికేషన్ బాగా వర్క్ అవుతుందా లేదనేసి. సేమ్ ఇప్పుడు నేను అపార్ట్మెంట్ బయట ఎవరికైనా ఇచ్చినప్పుడు కన్స్ట్రక్షన్కి, ఫస్ట్ వాళ్ళు మొత్తం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత యాజ్ పర్ నా రిక్వైర్మెంటే కన్స్ట్రక్షన్ అయ్యిందా లేదా మనం వెరిఫై చేసుకుంటాం లేదా మొత్తం బిల్. సేమ్ అలానే ప్రోడక్ట్ ఓనర్స్ కూడా వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం మన అప్లికేషన్ డెవలప్ చేసామా లేదా అనేసి వాళ్ళు టెస్టింగ్ చేస్తారనమాట, మన టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకేనా, సో వాళ్ళు కూడా టెస్టింగ్ చేసినప్పుడు మనం ఈ రిపోర్ట్స్ పంపించాలి వాళ్ళకి, ఎన్ని టెస్ట్ కేసెస్ మనం చేసాము, దాంట్లో ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి అనేసి. ఓకే, సో దానికోసం ఈ కుకుంబర్ బీడీటీ రిపోర్ట్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని చూస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుందా లేదా? ఎలా వెళ్ళాలి, ఎలా క్లిక్ చేయాలి, ఇది మొత్తం వాళ్ళకి తెలుసు, మాన్యువల్ ఫ్లో అంతా వాళ్ళకి తెలుసు అనమాట. అప్లికేషన్ గురించి ఎలా నావిగేట్ అవ్వాలి, అప్లికేషన్ గురించి మొత్తం తెలిసి ఉంటుంది వాళ్ళకి. ఓకేనా, సో మనం కరెక్ట్గా ఆటోమేట్ చేసామా లేదా, కరెక్ట్ ఫ్లోలో వెళ్తున్నాం లేదా, నెంబర్ ఆఫ్ సినారియోస్ కరెక్ట్ చేసామా లేదా వాళ్ళకి అర్థమైపోతుందా లేదా యూజర్స్కి దీన్ని చూడంగానే. ఇప్పుడు ఇది వ్యాలిడ్ సినారియో టర్మినేట్ చేయడానికి. నేను ఇక్కడ వచ్చి దీంట్లోకి వచ్చి టర్మినేట్ బటన్ మీద క్లిక్ చేయకుండా రీహైర్ అనే బటన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఎంప్లాయీని టర్మినేట్ చేయాలి, అలా టర్మినేట్ బటన్ మీద క్లిక్ చేయకుండా హైర్ బటన్ మీద క్లిక్ చేశాను అనుకోండి, వాళ్ళకి ఇక్కడే అర్థమైపోతుంది అనమాట, ఈ టెస్ట్ కేసు తప్పు, ఇక్కడ టెస్టింగ్ తప్పు చేస్తున్నారు అనేసి ప్రొడక్ట్ ఓనర్స్. అవునా కదా? అయితే అర్థమవుతుందా అసలు మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ఫీచర్ ఫైల్? అర్థమవుతుంది. చూడండి, నేను ఈ రిపోర్ట్ పంపించాలన్నాను వాళ్ళకి. ఓకేనా, వాళ్ళు ఏం చేస్తారు, రిపోర్ట్ వెరిఫై చేస్తారు, దీంట్లోకి వచ్చి కరెక్ట్గా చేస్తున్నారా లేదా. ఓకేనా, దీంట్లో ఐ నావిగేట్ టు ఫ్రీ సిఆర్ఎం యూఆర్ఎల్ ఐ వ్యాలిడేట్, ఇట్లా మనం ఇక్కడ రాసిన ఫీచర్ ఫైల్ అంతా ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది అనమాట. దీంట్లో ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, వీళ్ళు కరెక్ట్గా చేశారా లేదా ఆటోమేషన్ అనేసి ఈ రిపోర్ట్ మనం వాళ్ళకి పంపిస్తాం. దీంట్లో జావా కోడ్ ఏమైనా ఉందా? ఏం లేదు, చూడండి మొత్తం కర్కిన్ కోడ్ మాత్రమే ఉందన్నమాట, ఇక్కడ కర్కిన్ లాంగ్వేజ్ మాత్రమే. సో ఇప్పుడు దీన్ని చూడగానే బిజినెస్ యూజర్స్కి క్లియర్గా అర్థమైపోతుంది మనం ఏం టెస్ట్ కేసు ఆటోమేట్ చేసాం, దీంట్లో ఎన్ని పాస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, మొత్తం వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట, ఎన్ని స్కిప్ అయిపోయినాయి మొత్తం. ఇవి మనమే రాస్తామా? ఇవి మనం రాయాలన్నమాట, క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం రాయాలి నీట్గా, ఏ గ్రామర్ మిస్టేక్స్ లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇది రాసుకోవాలి. మనం ఏదైనా టెంప్లెట్ ఫాలో అవ్వచ్చా బిఫోర్ ది? మీ ఓన్గా రాసుకునేయడమే, టెంప్లెట్ ఏముండదు. ఒకదాన్ని చూసి ఆటోమేటిక్ గా అలా వస్తాయి కదా. అంతే, ఒకటి రాసుకున్నారంటే దాని ప్రకారం ఏం లేదు, మీరు స్టెప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమెజాన్లో ప్రోడక్ట్ బుక్ చేయాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు, అమెజాన్లోకి వెళ్ళి లాగిన్ అయ్యేసి లాగిన్ పేజ్ మీరు కొట్టి అమెజాన్లో సెర్చ్ చేసి ఆ బటన్ మీద క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ ప్రోడక్ట్ వచ్చిందా చూసి సేమ్ అంతే. ఐ నావిగేట్ టు అమెజాన్ పేజ్, ఐ లాగిన్ టు అమెజాన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్, I search Apple iPhone in the search Amazon global search field. Next I క్లిక్ ఆన్ సెర్చ్ బటన్ అనేది. అంతే, సేమ్ అట్లా రాసుకుంటూ వెళ్ళిపోవడం. మనం మాన్యువల్ గా చేసింది ఇక్కడ స్టెప్స్ గా రాసుకుంటూ వెళ్ళిపోతాం అంతే.
మామూలుగా మాన్యువల్ టెస్టింగ్‌లో స్టెప్స్ ఐడి, టెస్ట్ కేసెస్ అలా ఉంటాయి గదా! అవి ఏమి వర్కౌట్ అవ్వవు ఇక్కడ? అవే మాన్యువల్ టెస్ట్ కేస్‌ని ఇక్కడ మనం ఆటోమేట్ చేయాలి. అహా! అంటే అక్కడ పెద్ద టేబుల్ మాదిరిగా ఇస్తారు కదా! టెస్ట్ కేస్ ఐడి. ఆ! ఆ! అలా వాటిని చూసుకొని ఆహ్, మన ఇప్పుడు చూడండి దీంట్లో టెస్ట్ కేస్ అంటే డిఫరెంట్, టెస్ట్ సినారియో అనేది డిఫరెంట్ అన్నమాట. ఓకే. ఓకేనా? టెస్ట్ సినారియో ఏంటంటే గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్‌ని ఒక సినారియో అంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం ఒక ఫ్లోని వాలిడేట్ చేస్తున్నాను ఇక్కడ. అవునా కదా? ఈ ఫ్లో మొత్తం వర్క్ అవుతుందా లేదా? దీని బిహేవియర్‌ని వాలిడేట్ చేస్తాం కదా! హ్మ్. సో, ఈ అప్లికేషన్‌ని వాలిడేట్ చేస్తున్నాం అన్నమాట. అప్లికేషన్ బిహేవియర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా? దీని బిహేవియర్ వాలిడేట్ చేస్తున్నాం. అందుకే దీని బిహేవియర్ డ్రివెన్ డెవలప్‌మెంట్ అనేది. హుహు. ఓకేనా? సో, దీంట్లో మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉన్నాయి చూడండి. ఏంటి? ఇక్కడ వెరిఫై చేస్తున్నాయి. క్లిక్ ఆన్ పర్సన్ మేనేజ్మెంట్ లింక్ మీద క్లిక్ చేయంగానే ఐ వెరిఫై ద పర్సన్ మేనేజ్మెంట్ సెర్చ్ పేజ్ ఈస్ డిస్ప్లేడ్. ఇక్కడ ఇది ఒక టెస్ట్ కేస్ కదా! దీని హ్మ్. దీని మీద ఈ లింక్ మీద క్లిక్ చేయంగానే ఈ పేజ్ ఇది డిస్ప్లే ఓపెన్ అవ్వాలి. ఇది ఒక అవుతుందా టెస్ట్ కేస్. లేదా? నెక్స్ట్ ఒక ఎంప్లాయీతో సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన వెంటనే ఆ ఎంప్లాయీ డిస్ప్లే అయినాడో లేదో వాలిడేట్ చేస్తున్నాను ఇక్కడ. నేను హ్మ్. ఎంత సెర్చ్ బటన్ కొట్టిన ఎంప్లాయీ డిస్ప్లే అవ్వలేదనుకోండి, టెస్ట్ కేస్ ఫెయిల్ కదా! సో, యెస్. దీంట్లోనే మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం అలాగా రాయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఇలా ఫాలో అవ్వడమే. హ్మ్. సినారియో గివ్ ఒక దెన్ ఫ్లో యాక్షన్. రాసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఒక ఫ్లో ఉందనుకోండి, ఆ ఫ్లోని రాసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ఓకే. మురళి ఆ! ఇది యాజ్ పర్ మన కస్టమర్ నాకు ఈ విధంగా అప్లికేషన్ కావాలని అతను ఇచ్చిన రిక్వైర్మెంట్ బట్టే కదా మనం చేయాలి. రిక్వైర్మెంట్ బట్టి మనం టెస్ట్ కేస్ రాసుకుంటాం కదా! ఆ ఫ్లోని అక్కడ ఆ ఫ్లోని చూసుకుంటూ ఇక్కడ రాసుకుంటూ వస్తాం అన్నమాట అంతే. ఓకే. అంటే పేజ్‌కి ఇలా రాస్తామా? లేకపోతే ఇండివిడ్యువల్‌గా రాసుకుంటామా? వన్ సెకండ్. ఓకే. చెప్పండి ఏదో అడుగుతున్నారు? అంటే ఇప్పుడు మనం అమెజాన్ ఓపెన్ చేయంగానే పేజ్ ఓపెన్ అవుతుందన్నారు. ఆ పేజ్‌కి సంబంధించినవి ఒకే దాంట్లో రాసుకుంటామా? అంతే. హ్మ్. పేజ్ వైస్‌గా. ఇది ఒక ఫీచర్ ఫైల్ అన్నమాట. ఇప్పుడు చూడండి నేను అంటే ఒక పేజ్‌కి సంబంధించింది అన్నట్టు కాదు గానీ, ఒక ఫ్లో అన్నమాట. ఓకే. ఇప్పుడు నేను బుకింగ్స్ అనుకోండి. బుకింగ్స్ మొత్తం ఒక మాడ్యూల్ గదా! అవును. ఒక మాడ్యూల్ వైస్ రాసుకుంటూ వస్తాను దీంట్లో. పేజెస్ వైస్ గాదు. ఓకే. ఒక్కొక్క మాడ్యూల్ వైస్ రాసుకుంటూ వస్తాం అన్నమాట. ఇప్పుడు బుకింగ్స్ పేజ్ ఉందనుకోండి. బుకింగ్స్ మాడ్యూల్ బుకింగ్స్ బుకింగ్స్‌లో డిఫరెంట్ బుకింగ్స్ ఉంటాయి. ఫ్లైట్ బుకింగ్స్, హోటల్ బుకింగ్స్, తర్వాత ట్రైన్ బుకింగ్స్, బస్ టికెట్స్ ఇలా డిఫరెంట్ బుకింగ్స్ ఉంటాయన్నమాట. సో, ట్రైన్ టికెట్ బుకింగ్స్ మొత్తం ఒక టెస్ట్ కేస్‌లో ఒక ఫీచర్ ఫైల్‌లో రాస్తాం. హోటల్ బుకింగ్స్ అంతా ఒక ఫీచర్ ఫైల్. ఓకే. నెక్స్ట్ ఫ్లైట్ బుకింగ్స్ అంతా ఒక ఫీచర్ ఫైల్. నెక్స్ట్ బస్ బుకింగ్స్ అంతా ఒక ఫీచర్ ఫైల్. ఇలాగ ఒక్కొక్కటి ఒక ఫీచర్ ఫైల్ అన్నమాట. సో, ట్రైన్ టికెట్ బుకింగ్స్‌లో ఎన్ని సినారియోస్ వస్తాయి, ఎన్ని టెస్ట్ కేసెస్ అన్నీ ఆహ్, ఆ ఫీచర్ ఫైల్‌లోనే రాస్తాం అన్నమాట. ఓకే. అర్థమైందా? ఫీచర్ ఫైల్. హలో! యాహ్! అర్థమైంది గదా! హ్మ్. ఓకే. సో, ఇది ఫీచర్ ఫైల్ అన్నమాట. ఇలా రాసుకుంటూ వస్తాం. సో, ఇప్పుడు దీనికి జావా కోడ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇప్పుడు మనం. సింపుల్ ఇలా రాసి రన్ చేసేసామంటే రన్ అవ్వదన్నమాట కోడ్. ఓకేనా? దీనికి జావా అండ్ సెలీనియం కోడ్ రాయాలి. ప్రతి స్టెప్‌కి గూడా ఇప్పుడు ఇలా నావిగేట్ టు ఒరాకిల్ హెచ్‌సిఎం లాగిన్ పేజ్ అంటే దీనికో సెపరేట్ జావా అండ్ సెలీనియం కోడ్ రాయాలి. దీనికి సెపరేట్‌గా రాయాలి. ఒక్కొక్క దానికి సెపరేట్‌గా రాయాలన్నమాట. ఇక్కడ ఇదొక స్టెప్. ఇది మొత్తం సినారియో మల్టిపుల్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టెప్ ఇది చేస్తాం. సెకండ్ స్టెప్ ఇది చేస్తాం. థర్డ్ స్టెప్ ఇది చేస్తాం.
అవునా కదా, ఒక్కొక్కటి ఒక Hmm. స్టెప్ ఇక్కడ. ఓకే, ఒక్కొక్కటి ఒక్కో స్టెప్. ఇప్పుడు ఈ ఫస్ట్ స్టెప్ తీసుకోండి. ఇక్కడ దీనికి జావా కోడ్ రాయాలి. ఎక్కడ రాస్తాం? పర్సన్ మేనేజ్మెంట్ డాట్ ఫీచర్. సో మనం ఏం చేస్తాం అంటే కంట్రోల్ బి. చూడండి, ఇక్కడ ఏం చేసాము? స్టెప్ డెఫినేషన్ ఫైల్ అన్నమాట. స్టెప్ డెఫినేషన్ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? చూడండి, ఇక్కడ ఈ ప్యాకేజ్ లో స్టెప్ డెఫ్స్ అనే ఒక ప్యాకేజ్ ఉంది కదా, దీంట్లో స్టెప్ డెఫినేషన్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో దాంట్లో లాగిన్ పేజ్ స్టెప్స్ డాట్ జావా అని తీసుకున్నాం. ఓకేనా? దాంట్లో మనం ఏం చేస్తామంటే స్టెప్ డెఫినేషన్ ఫైల్ రాయాలి. ఎలా రాస్తాం? మనం ఇక్కడ ఏదైతే స్టెప్ రాసామో నావిగేట్ టు ఒరాకిల్ హెచ్సిఎం లాగిన్ పేజ్, దీన్ని కాపీ చేసుకొని ఓకేనా, ఇక్కడ గివెన్ ఇచ్చాం కదా, గివెన్ ఇచ్చి ఓపెన్ బ్రాకెట్స్ డబుల్ కోట్స్ లో ఎగ్జాక్ట్ గా ఒక స్పేస్ కూడా తేడా ఉండకూడదు, పేస్ట్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? దీన్ని ఓకే, మనం ఏదైతే స్టెప్ రాస్తుందో దాన్ని కాపీ చేసుకొని ఎగ్జాక్ట్ గా పేస్ట్ చేయాలన్నమాట. ఒక స్పేస్ ఉన్నా కూడా ఇట్లా స్పేస్ ఉన్నా కూడా రన్ అవుతుంది. మళ్ళీ క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ పెట్టినా రన్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా పేస్ట్ చేయాలి. ఓకే, రాసేసిన తర్వాత నెక్స్ట్ దాని కింద మెథడ్ క్రియేట్ చేయాలన్నమాట. ఇది మెథడ్. ఓకే, మనం ఏం చేస్తున్నాం? ఏదైనా ఒక పేజ్ నావిగేట్ అవ్వాలంటే మెథడ్ ఏంది? వెబ్ డ్రైవర్ డాట్ గెట్టే కదా. గెట్ మన యూఆర్ఎల్ ఇచ్చేస్తాం, అంతే, అయిపోయింది. ఈ స్టెప్ కి కోడింగ్ అయిపోయింది అన్నమాట. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ ఐ లాగిన్ ఇన్ టు ద అప్లికేషన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. దీన్ని తీసుకోండి. ఇదిగోండి, ఇది స్టెప్. ఓకేనా? దీని కింద మెథడ్ పబ్లిక్, అన్ని నాన్ స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. స్టాటిక్ మెథడ్స్ క్రియేట్ చేయకూడదు. ఓకే, పబ్లిక్ వాయిడ్ ఐ లాగిన్ ఇన్ టు ద అప్లికేషన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. ఇది ఇక్కడ ఏముంది? @then ఉంది కాబట్టి ఇక్కడ @then ఇచ్చాం. దెన్ స్టెప్ నేమ్ ఇచ్చేస్తాము. మెథడ్ నేమ్ వచ్చి ఎలా రాస్తాము? సేమ్ ఇక్కడ ఏదైతే స్టెప్ రాస్తామో దాన్ని మీరు అలా చేసేయచ్చు అనమాట. స్పేసెస్ని _తో పెట్టేయచ్చు ఇలాగా. అదే మెథడ్ నేమ్. మళ్ళీ మీరు ఓన్గా మెథడ్ నేమ్ ఆలోచించుకొని రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇలా పెట్టేశారంటే ఇదే మెథడ్ నేమ్ అన్నమాట. ఓకే, మెథడ్ రాసేసాం. మెథడ్లో ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, లాగిన్ ఇంటూ ఒరాకిల్ హెచ్సిఎం. ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాను నేను. ఓకేనా? స్టెప్లో నేను రాయట్లేదు అనమాట, స్టెప్ డెఫినేషన్ ఫైల్లో. దీనికి ఏం చేస్తామంటే నేను స్టెప్ ఇంప్లిమెంటేషన్ అని ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నా. ఎందుకంటే మనం పెద్ద ప్రోగ్రామ్స్ అంతా స్టెప్ డెఫినేషన్ ఫైల్లో రాసేసాం అనుకోండి, ప్రోగ్రామ్ అంత క్లమ్జీగా అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా ఉందో. నాకు స్టెప్స్ అన్ని ఒక చోట ఉంది అనుకోండి, క్లియర్గా ఉందా లేదా ప్రతి స్టెప్? ఇలా కాకుండా నేను పెద్ద ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఇలా ప్రోగ్రామ్స్ అంతా దీంట్లో రాసేసాను అనుకోండి, స్టెప్ డెఫినేషన్ ఫైల్లోనే మెథడ్స్ అన్నీ కూడా, ఇప్పుడు క్లియర్గా ఉండదు కదా మన ప్రోగ్రామ్ ఫ్రేమ్వర్క్. కాబట్టి నేను ఏం చేశానంటే ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాను, స్టెప్ ఇంప్లిమెంటేషన్ అనేసి. సో నా యాక్చువల్ ఇంప్లిమెంటేషన్, ఈ స్టెప్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంతా సపరేట్గా రాసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు లాగిన్ పేజ్ స్టెప్స్ IMP దీంట్లో ఉంది చూడండి. లాగిన్ పేజ్ ఈక్వల్ టు న్యూ లాగిన్ పేజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. లాగిన్ పేజ్ డాట్ యూజర్ నేమ్ ఫీల్డ్ డాట్ సెండ్ కీస్, యూజర్ నేమ్, పాస్వర్డ్, క్లిక్ చేసేస్తున్నాం, అయిపోయింది. లాగిన్ టు అప్లికేషన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్, లాగిన్ అయిపోయాను అన్నమాట. అక్కడ ఎక్స్పోర్ట్ తీసుకోలేదా? అదే చెప్తున్నా, ఇంకా అక్కడికి రాలేదు మనం. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేసాం, ఇక్కడ ఎక్స్పాత్స్ చెప్పాం కదా, ఇంకా యూజ్ చేయండి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ అంతా ఇక్కడ రాయం అనమాట. ఒకసారి డిక్లేర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీకు ఫీచర్ ఫైల్ ఎలా రాయాలి, స్టెప్ డెఫినేషన్ ఫైల్ ఎలా రాయాలి అర్థమైంది కదా. ఏం లేదు, మీరు ఇక్కడ ఏదైతే స్టెప్ రాస్తారు ఫీచర్ ఫైల్లో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసేసి మెథడ్ క్రియేట్ చేసి ఆ మెథడ్లో సేమ్ _ రిప్లై చేసేసి మీరు స్టెప్ ఇంప్లిమెంటేషన్లో మీరు ఇక్కడే కూడా రాసేసుకోవచ్చు. మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఈ మెథడ్లో రాసేసుకోవచ్చు. కానీ ఇక్కడ రాస్తే బాగుండదు అనేసి
నేను సపరేట్గా రాసుకుంటాను అనమాట. వేరే క్లాస్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఇక్కడ డెఫినేషన్స్ అక్కడ ఇంప్లిమెంటేషన్ అని. ఈ స్టెప్ కి ఇంప్లిమెంటేషన్ అక్కడ రాసుకుంటున్నాను. ఇక్కడ డిఫైన్ చేసేస్తున్నాం. ఈ డిఫైన్ చేసిందని అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, ఇలాగా మనం రాస్తున్నాం. సో ఇప్పుడు మీకు ఫీచర్ ఫైల్, స్టెప్ డెఫినేషన్ ఫైల్ ఎలా రాయాలి అర్థమైందా? ఫీచర్ ఫైల్, స్టెప్ డెఫినేషన్ ఫైల్. ఎనీ డౌట్స్? చూడండి, మల్టిపుల్, ఇంతవరకు మనం సింగిల్ క్లాస్లోనే మొత్తం రాసాం. ఇప్పుడు మల్టిపుల్ క్లాసెస్, ఎక్కువ క్లాసెస్ ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడ ఫ్లో వెళ్తుంది, ఆ మెథడ్ని ఈ క్లాస్లో ఎక్కడ కాల్ చేయాలి, ఈ క్లాస్లోని వేరియబుల్ని అక్కడ ఎక్కడ యాక్సెస్ చేయాలి, ఇలా ఇవన్నీ తెలిసి ఉండాలి మీకు బాగా. మళ్ళీ ఆ ప్రోగ్రామ్స్ మనమే డిజైన్ చేసుకోవాలి, లేదంటే ఆల్రెడీ డైరెక్టరీ ఏమైనా ఉంటుంది దానికి వెబ్సైట్? మొత్తం ఆల్రెడీ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఇచ్చేస్తారనమాట. ఓకేనా, మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తం వాళ్ళు ఇచ్చేస్తారు. మీరు ఏం చేయాలంటే కొత్త ఫీచర్ ఆటోమేట్ చేయాలనుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆటోమేట్ చేస్తున్నా కదా, దీన్ని మీరు క్లోన్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని క్లోన్ చేసుకొని మీరు కొత్త ఫీచర్ ఫైల్ క్రియేట్ చేసుకొని ఫస్ట్ ఈ ఫ్రేమ్వర్క్ మొత్తం అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా, ఇప్పుడు ఇదే ఫ్రేమ్వర్క్ అనుకోండి. ఇప్పుడు నేను ఈ ఫ్రేమ్వర్క్ మీద ఆటోమేట్ చేస్తున్నాను. మీరు మా కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యారు. మీరు ఏం చేయాలి, ఈ ప్రాజెక్ట్ని గిట్హబ్ నుంచి క్లోన్ చేసుకుంటారు. క్లోన్ చేసుకుంటే ఇది మొత్తం మీకు వచ్చేస్తుంది. ఓకే, వచ్చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఈ ఫ్రేమ్వర్క్ని అర్థం చేసుకోవాలన్నమాట. మీరు ఎలా పడితే అలా రాసేదానికి లేదు. ఓకేనా, ఈ ఫ్రేమ్వర్క్ ఎలా రాశారు అలా అర్థం చేసుకుని నేను ఏం అప్రోచ్ ఫాలో అవుతున్నా, స్టెప్ డెఫినేషన్ ఫైల్కి సపరేట్గా ఒక క్లాస్ క్రియేట్ చేసుకుని దాంట్లో ఓన్లీ స్టెప్స్ మాత్రమే రాస్తున్నా. దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు నేను. దీని ఇంప్లిమెంటేషన్ వేరే క్లాస్లో చేస్తున్నా, స్టెప్ ఇంప్లిమెంటేషన్స్లో ఎక్కడ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ మొత్తం ఇక్కడ ఉంది చూడండి మొత్తం. ఓకే, సో ఇలా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. మీరు కూడా ఈ ఫ్లో అర్థం చేసుకొని ఆటోమేట్ చేయాలన్నమాట. ఓకే, మీరు మొత్తం ఫస్ట్ నుంచి ప్రాజెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. దీంట్లో మీరు కొత్త ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని కొత్త ఫీచర్ ఫైల్, కొత్త స్టెప్ డెఫినేషన్ ఫైల్, కొత్త రన్నర్ క్లాస్, కొత్త పేజ్ క్లాస్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఆటోమేట్ చేసుకుంటారు అంతే. ఓకే, సో ఇది స్టెప్ డెఫినేషన్ ఫైల్ అనమాట. జస్ట్ ఆర్కిటెక్చర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కోడింగ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఆర్కిటెక్చర్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ విల్ గో టు పేజ్ క్లాస్. నేను పేజెస్కి ఏం చేశాను, సపరేట్ ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాను. సపరేట్ ప్యాకేజ్ ఫర్ పేజెస్. దీంట్లో చూసారంటే హోమ్ పేజ్, లాగిన్ పేజ్, మై టీమ్ పేజ్, న్యూ పర్సన్ పేజ్, నెక్స్ట్ పర్సన్ మేనేజ్మెంట్ పేజ్, ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ పేజ్ ఉన్నాయి. అన్ని సపరేట్ క్లాసెస్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు సింపుల్ లాగిన్ పేజ్ తీసుకున్నారంటే ఏం చేస్తున్నాం, యూజింగ్ @find by xpath ఈక్వల్ టు ఇలా ఇది మనకు ఎక్స్ప్రెషన్ రాయడానికి. @find by annotation xpath ఈక్వల్ టు మన xpath. ఓకేనా, దాని కింద వెబ్ ఎలిమెంట్ ఆబ్జెక్ట్ నేమ్, వెబ్ ఎలిమెంట్ నేమ్ అనుకోండి, వేరియబుల్ డిక్లేర్ చేయాలి, పబ్లిక్ వెబ్ ఎలిమెంట్ యూజర్ నేమ్ ఫీల్డ్. ఇలా చేసామనుకోండి, ఇది ఏం చేస్తుంది, రన్ చేసిన వెంటనే @find by annotation వెళ్ళేసి ఆ పర్టికులర్ వెబ్ పేజ్లోకి వెళ్ళి XPathని ఫైండ్ అవుట్ చేసేస్తుంది అన్నమాట. ఫైండ్ అవుట్ చేసేసి ఆ వెబ్ ఎలిమెంట్ని దీంట్లో స్టోర్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రతి దానికి driver.find ఎలిమెంట్ అంతా అవసరం లేదు ఇంకా. ఓకేనా, ఇప్పుడు XPath రాసాం కదా, మీరు ఐడితో ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇక్కడ ఐడి ఈక్వల్స్ టు ఐడి నేమ్ ఇచ్చేస్తారు. క్లాస్ అనుకోండి, క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఇచ్చేస్తారు అలాగా. ఓకే, సో వెబ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి driver.find ఎలిమెంట్ ఏం రిటర్న్ చేస్తుంది, ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది. driver.find ఎలిమెంట్ అనేది వెబ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది. సో ఆ వెబ్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేసి ఈ వేరియబుల్లో స్టోర్ చేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఏం ఇవన్నీ మీరు రాశారండి పైన యూజర్ నేమ్ ఫీల్డ్, పాస్వర్డ్ ఫీల్డ్ అన్ని ఎక్స్పర్ట్ సెపరేట్ గా. ఇవన్నీ ఫ్రేమ్వర్క్ అంతా నేనే డెవలప్ చేస్తాను అన్నమాట. స్టార్టింగ్
ఇది ఎందుకు రాసామంటే ఇది కామెంట్ ఎందుకంటే మనం చూడంగానే ఎక్స్పాత్ దేనికి యూజ్ చేస్తున్నాం అర్థం అవ్వాలన్నమాట Use. ఎవరికైనా సైన్ ఇన్ బటన్ అదే. సంబంధించింది ఎక్స్పాత్. ఓకేనా, ఇట్లా మనకు ఎక్స్పాత్ చూడంగానే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి కాబట్టి ఈ కామెంట్స్ రాస్తాను అన్నమాట ప్రతి దానికి. ఓకే, సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఏమన్నా కొత్తగా జాయిన్ అయ్యారు అనుకోండి, సో క్లియర్గా అర్థం అవుతుంది అనమాట అసలు ఈ ఎక్స్పాత్ ఏం చేస్తున్నది అనేసి క్లియర్గా అర్థం అవుతుంది. సో మీరు ఏ ఎక్స్పాత్ తీసుకున్నా కూడా సో మనం క్లియర్గా రాసుకుంటూ ఉంటాం. సో నేను పెద్ద ఎక్స్పాత్ ఉంది, దేనికి యూజ్ చేస్తుంది, రిపోర్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్పుట్ ఫీల్డ్, ఆ పేజ్లో ఇది ఇన్పుట్ ఫీల్డ్ అనమాట, అంటే టెక్స్ట్ బాక్స్ ఇది, అలాగ అర్థం అవుతుంది. ఓకే, సో ఇలా రాసుకుంటాం. ఒకవేళ మనం ఫైండ్ ఎలిమెంట్స్ వాడాలంటే ఎలా వాడతాం ఇక్కడ చెప్పండి. ఫైండ్ ఎలిమెంట్ అయితే నార్మల్ వాడేస్తాం, ఫైండ్ ఎలిమెంట్స్ ఎలా వాడతాం? ప్రైవేట్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అయితే మనకు వెబ్ ఎలిమెంట్ రిటర్న్ చేస్తుంది, కానీ ఫైండ్ ఎలిమెంట్స్ లిస్ట్ డిక్లరేషన్ లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ చేసేసారంటే అది ఫైండ్ ఎలిమెంట్స్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం రాయాల్సిన అవసరం లేదు. ఓకే అక్కడ Find కన్ఫర్మ్ చెప్పండి. ఇది ఫైండ్ ఎలిమెంట్. ఇక్కడ వెబ్ ఎలిమెంట్ ఇచ్చారనుకోండి వేరియబుల్ నేమ్, ఇది ఫైండ్ ఎలిమెంట్. ఇది లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ ఇచ్చారనుకోండి, ఇది ఫైండ్ ఎలిమెంట్. ఓకే, ఓకేనా, సో ఇలాగా ఆటోమేట్ చేస్తాం. ఓకే, ఇలా ప్రతి క్లాస్కి సంబంధించిన ఎక్స్పాత్స్ అన్నీ కూడా మనం @find by annotation యూజ్ చేసి అన్ని రాసుకుని వస్తాం. అంటే రియల్ టైమ్ లో ఓన్లీ రిలేటివ్ ఎక్స్పాత్ యూజ్ చేస్తారా, అబ్సల్యూట్ యూజ్ చేయరా? అబ్సల్యూట్ అసలు యూజ్ చేయకూడదు, చెప్పాను కదా. అదే ఎక్కడైనా మారితే డేంజర్. ఎక్కడ అబ్సల్యూట్ ఎక్స్పాత్ యూజ్ చేయకూడదు, మొత్తం రిలేటివ్ ఎక్స్పాత్, ఎంత పెద్దది ఎక్స్పాత్ అయినా సరే మీరు అబ్సల్యూట్ ఎక్స్పాత్ రిలేటివ్ ఎక్స్పాత్ రాసుకోవాలన్నమాట. చూడండి ఎక్స్పాత్లు ఎంత పెద్ద ఉంటాయి, ఇంకా పెద్ద ఉంటాయి. మనం కంపెనీలోకి వెళ్ళినప్పుడైనా ఇదంతా అర్థం చేసుకోవడానికి టైం పట్టద్దేమా? ఫస్ట్ మీకు కేటీ ఇస్తారు, మీరు ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా కూడా ఫస్ట్ అసలు ఈ ఫ్రేమ్వర్క్ మీద కేటీ ఇస్తారు అనమాట. కానీ కేటీ ఇచ్చేటప్పుడు బాగా అర్థం చేసుకోవాలి మీరు ఫ్రేమ్వర్క్. ఓకే, ఇది పేజ్ క్లాసెస్, అర్థమైందా? సో దీంట్లో మనకు ఒక కన్స్ట్రక్టర్ ఉంది చూడండి, ఇది మెథడ్ కన్స్ట్రక్టర్ మీకు కాన్సెప్ట్ చెప్పలేదు కదా, ఇది కన్స్ట్రక్టర్ అంటాం. ఓకేనా, ఈ కన్స్ట్రక్టర్ ఏం చేస్తా అంటే ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఇనిషియలైజ్ చేస్తాం అనమాట ఈ కన్స్ట్రక్టర్. దీని పేజ్ ఫ్యాక్టరీ అంటాం. ఓకేనా, పేజ్ ఫ్యాక్టరీ డాట్ ఇనిషియలైజ్ ఎలిమెంట్స్ ఆఫ్ వెబ్ డ్రైవర్ కమా దిస్ అంటే ఏంటి, దిస్ కీవర్డ్ ఆల్రెడీ చెప్పుకున్నాం. దిస్ కీవర్డ్ రెఫర్స్ టు ద కరెంట్ క్లాస్ ఇన్స్టెన్స్. సో దీంట్లో ఇవన్నీ ఇన్స్టెన్స్ వేరియబుల్సా కాదా? సో పబ్లిక్ స్టాటిక్ లేదు చూడండి, ఇవన్నీ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అనమాట. వీటన్నిటిని కూడా రెఫర్ చేస్తున్నది ఏది, దిస్ కీవర్డ్. అంటే వీటన్నిటిని ఇనిషియలైజ్ చేసేది ఏంటి, ఇక్కడ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ రాయలేదు కదా మనం. ఈ పేజ్ ఫ్యాక్టరీ డాట్ ఇనిషియలైజ్ ఎలిమెంట్స్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ వెబ్ డ్రైవర్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్ తీసుకొని అన్నిటిని ఇనిషియలైజ్ చేస్తాను అనమాట, అన్నిటిని ఫైండ్ అవుట్ చేస్తుంది పేజ్ లో. ఓకే, సో దీన్ని పేజ్ ఫ్యాక్టరీ అంట. ఓకేనా, ప్రతి క్లాస్కి ఇది రాయాలన్నమాట. ప్రతి పేజ్ క్లాస్కి ఎక్కడ రాసినా కూడా పర్సన్ మేనేజ్మెంట్ లో కూడా మళ్ళీ దీనికి సపరేట్ కన్స్ట్రక్టర్ ఉంటుంది. ఓకే, ఆ పేజ్ ఫ్యాక్టరీలో నుంచి ఇనిషియలైజ్ ఇక్కడ వరకు అర్థమైంది కదా పేజ్ క్లాసెస్. నెక్స్ట్ ఉండేది ఏంటి, రన్నర్ క్లాస్. అంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే అరుస్తారా? ఏమరు అంటే కొత్తగా ప్రాజెక్ట్ లో జాయిన్ అయితే ఎవరైనా మిస్టేక్ చేస్తారు. అంటే ఫ్రేమ్వర్క్ సరిగ్గా అర్థం కాకుండా ఒక చోట చేయాల్సిన ఇంకో చోట, కానీ 1 or 2 times ఓకే, కానీ అంటే ప్రతిసారి మిస్టేక్ చేయకూడదు. ప్రతిసారి చేసామంటే అరుస్తారు గ్యారంటీ. కొంతమంది మేనేజర్స్ ఉంటారు, అందరి ముందర తెస్తారు, అందరి ముందు పొరదిస్తా. అంటే టీంలో ఎవరైనా
మంచి ఫ్రెండ్ అయితే తను హెల్ప్ చేస్తారు అలా ఏమన్నా ఉంటదా? అందరూ సీరియస్ గానే ఉంటారా? అట్లా ఏముందన్న టీం అన్నాక అందుకే చెప్తాను కదా, టీమ్ ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్. నేను separate గా నేను private గా ఉంటాను, ఎవరితో కలవను అనుకుంటే మీకు ఎవరు హెల్ప్ చేయరు. అలా కాదు అందరితో టీంతో బాగా ఇంటరాక్ట్ అవుతాను అనుకుంటే మీకు బాగా హెల్ప్ చేస్తారు. ఎవరైనా ప్రతి ఒక్కరు టీంలో హెల్ప్ చేస్తారు గ్యారంటీ. హుహు. ఓకేనా? సో టీంలో ఎవరైనా కొంతమంది ఉంటారన్నమాట, మనం అడిగితే కొంచెం ఇది చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది బాగా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. ఎన్ని డౌట్స్ అడిగినా బాగా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ! సో మనం అలాంటి వాళ్ళని పట్టుకోవాలి. హ్మ్. అంటే అమ్మాయిలు ఉన్న వాళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా హెల్ప్ చేయరు. అబ్బాయిలంటే సెల్ఫిష్‌నెస్ ఉండదు కాబట్టి. అలా అంతేం ఉండదు ఐటీలో. మెయిన్ ఏం ఆలోచిస్తారంటే వీళ్ళు మనం హెల్ప్ చేసామంటే మన డిపెండెన్సీ తగ్గిపోతుందేమో అనే ఇదిలో ఆలోచిస్తారు అన్నమాట కొంతమంది. ఓకే. అంటే? ఓకేనా? ఇప్పుడు మీరు ఇది హ్మ్. చేసేసారు, మీకు బాగా హెల్ప్ చేస్తున్నారు అనుకోండి, తను ఆ! తను చేసేదంతా మీకు తెలిసిపోతుంది కదా. ఆ! ఆ! మీరు తను నేర్చుకునేసి తను దాన్ని తను ఇన్ని రోజులు నేర్చుకుంది మీరు ఇప్పుడు నేర్చుకునేసారు అనుకోండి, ఇప్పుడు తన ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది కదా టీంలో. హ్మ్. ఓకే. ఓకే. అలా కొంతమంది ఉంటారు, అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది అన్నమాట. సో మనం రైట్ పర్సన్ ఫైండ్ అవుట్ చేసుకొని వాళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ చేసి మంచిగా ఉండి మన వర్క్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, మనం ఎలా ప్రాజెక్ట్లో సస్టైన్ అవ్వాలి, వర్క్ ఎలా చేసుకోవాలి అన్నట్టు మనం మంచిగా మాట్లాడుతూ అందరితో మన వర్క్ మనం కంప్లీట్ చేసుకునేగలగాలి. హుహు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రన్నర్ క్లాస్ రన్నర్ క్లాస్. టెస్ట్ రన్నర్ అన్నమాట. సో మనం ఇక్కడ చెప్తున్నాం కదా @cucumber ఆప్షన్స్. రన్నర్ క్లాస్లో మనం @cucumber ఆప్షన్స్, ఫీచర్స్, గ్లూ కోడ్ ఇవన్నీ దీంట్లో ఉంటాయి చూడండి. ఫీచర్స్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు మన ఎక్కడ రాసాము అనేది. అసలు మన మొత్తం ఫ్రేమ్వర్క్ లో ఏ పాత్రలో ఫీచర్ ఫైల్స్ ఉంది దీన్ని చెప్పాలన్నమాట. కుకుంబర్కి జే యూనిట్ చెప్పాలి. కాబట్టి ఎక్కడుందో ఆ పాత్ ఇచ్చేస్తాం ఫీచర్స్. గ్లూ కోడ్ ఎక్కడుందో ఆ పాత్ ఇస్తాం అనమాట. గ్లూ కోడ్ అంటే ఏంటి? స్టెప్ డెఫినేషన్స్ కదా. స్టెప్ డెఫినేషన్స్ నే గ్లూ కోడ్ పిలుస్తాం కదా. ఇక్కడ ఫీచర్ ఫైల్స్ ఎక్కడుందో ఆ పాత్ ఇస్తాం. ఆ ప్యాకేజ్ పాత్ అనమాట. ఇక్కడ చూడండి ఫీచర్స్. ఇక్కడే కదండి. ఎస్ఆర్సి ఫోల్డర్ లో ఎస్ఆర్సి టెస్ట్ జావా com.stsa.debug.vdd.features ఫీచర్స్. దీంట్లో మన ఫీచర్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఈ ప్యాకేజ్ లో మళ్ళీ స్టెప్ డెఫినేషన్ ఫైల్స్ ఎక్కడ ఉంది? com.vdd.stepdef ఇదిగోండి. ఇప్పుడు దీంట్లో మన స్టెప్ డెఫినేషన్ ఫైల్స్ ఉన్నాయి. ఆ పాత్ ఇక్కడ ఇస్తాం అనమాట. ఫీచర్స్ గ్లూకోడ్ పాత్. నెక్స్ట్ డ్రై రన్ ఈక్వల్స్ టు ఫాల్స్. ఇది మీకు రేపు చెప్తాను. వాట్ ఈస్ డ్రై రన్ ఈక్వల్ ఫాల్స్ ట్రూ, ఇది చాలా ఇంపార్టెంట్. డ్రై రన్ మోనోక్రోమ్ రేపు చెప్తాను. ఓకే, ప్లగిన్స్ అంటే ఏంటి? మనం ఆ వర్క్ మనకు రిపోర్ట్స్ ఎక్కడ జనరేట్ అవ్వాలో అది దానికి ప్లగిన్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో ఇది రన్నర్ క్లాస్ ఇలా ఉంటుంది. దీంట్లో ట్యాగ్స్ అనేసి ఇంకో బటన్ ఉంటుంది. దాంట్లో మనం ట్యాగ్స్ ఇస్తాం. ఓకేనా? కానీ రియల్ టైంలో ట్యాగ్స్ మనం వాడాల్సిన అవసరం లేదు. మనం maven కమాండ్ తో రన్ చేస్తాం అనమాట. రన్ చేసేది ఇక్కడ నుంచి ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇలా రన్ చేయం. ఓకేనా? ఇక్కడికి వెళ్ళి ఎడిట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ట్యాగ్స్ ఇక్కడ ఉంది చూడండి. ట్యాగ్ ఈక్వల్ టు జాబ్ చేంజ్ ఇలా ఇచ్చేసి ఓకే కొట్టి రన్ చేసేయడమే అంతే. కానీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి రన్ చేయకూడదు అన్నమాట. అంతా రేపు చూపిస్తాను ఎలా రన్ చేయాలి అనేది. సో ఇది మొత్తానికి టెస్ట్ రన్నర్. ఓకే, దీన్ని ఇప్పుడు మీరు మొత్తం ఫ్రేమ్వర్క్ లో చూసారంటే ఎక్కడైనా మెయిన్ మెథడ్ ఉందా? ఎక్కడ మెయిన్ మెథడ్ అనేది లేదు చూడండి. కన్‌స్ట్రక్టర్ ఉంది. కన్స్ట్రక్టర్ వదిలేసి మెయిన్ మెథడ్ ఉంటేనే కదా మన ప్రోగ్రామ్ రన్ అవుతుంది ఏదైనా. అవును. ఎక్కడ మెయిన్ మెథడ్ లేదు చూడండి. ప్లస్ స్టాటిక్ మెథడ్ కూడా ఎక్కడా లేదు. మొత్తం అన్ని నాన్ నాన్ స్టాటిక్ ఉంది. స్టాటిక్. అంటే వాటి పర్పస్ ఏమని మనం అలా నేర్చుకుంటాం? మెయిన్ మెథడ్ లేకుండా అంటే ఎలా అని? ఆ మెయిన్ మెథడ్ కన్‌స్ట్రక్టర్. మెయిన్ మెథడ్ కన్స్ట్రక్టర్ కాదు. మెయిన్ మెథడ్ లేకుండా ఎలా చేస్తారు అని? ఇది అదే చెప్తున్నా. మెయిన్ మెథడ్ లేకుండా మనం దేన్ని యూస్ చేసి రన్ చేయడానికి ఫ్రేమ్వర్క్ ఏంటంటే జే యూనిట్ అన్నమాట.
ఇప్పుడు జేయూనిట్ ఉంది కదా, ఆ, కుకుంబర్ డాట్ క్లాస్ తీసుకున్నారనుకోండి. కుకుంబర్ డాట్ క్లాస్ లో మనకు అన్ని ఉన్నాయి చూడండి, పబ్లిక్ స్టాటిక్ క్లాస్, ఫైనల్, ఎక్స్టెన్స్, పేరెంట్ క్లాస్, ఇక్కడ ఎక్కడో ఉంటుంది అది జేయూనిట్. మా జే యూనిట్ లో ఉంటుందా మెయిన్ మెథడ్? మెయిన్ మెథడ్ ఎక్కడో ఉంటుంది, కానీ అది లేకపోయినా కూడా వీళ్ళు ఫ్రేమ్వర్క్ కదా, వీళ్ళు ఓన్గా డెవలప్ చేస్తారనమాట. మనం రన్ చేసేది వచ్చి మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి రన్ అవ్వట్లేదు అనమాట. ఇది జే యూనిట్ తో రన్ చేస్తాం. రైట్ క్లిక్ చేసి ఇదే మీరు ఎక్లిప్స్ లో ఇంపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, రన్ యాజ్ జే యూనిట్ అని చూపిస్తుంది. ముందు మనం జావా ప్రోగ్రామ్ రన్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ చూపిస్తుంది కదా, మెయిన్ నుంచి చూపిస్తా. ఇక్కడైతే రన్ యాజ్ జే యూనిట్ అని చూపిస్తుంది అనమాట. ఇది జే యూనిట్ తో రన్ చేస్తాం కాబట్టి. ఓకే, ఓకే, ఇది రన్ క్లాస్ అనమాట. నెక్స్ట్ ఏముంది, హుక్స్ అనమాట. కుకుంబర్ హుక్స్. ఇదిగోండి మొత్తం క్రోమ్ బ్రౌజర్, సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ, ఫైర్ ఫాక్స్ ఆబ్జెక్ట్, మ్యాక్సిమైజ్, డిలీట్ కుకీస్. ఓకే, ఓకే. చూడండి ఇప్పుడు @బిఫోర్, @ఆఫ్టర్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, @బిఫోర్ లో ఇనిషియలైజేషన్ మెథడ్ కాల్ చేస్తున్నాం అనమాట. ఇనిషియలైజేషన్ ఏం చేస్తున్నది సిస్టమ్ డాట్ సెట్ ప్రాపర్టీ, మన ఆబ్జెక్ట్ చేసి ఇవన్నీ డిజైర్డ్ క్యాపబిలిటీస్ ఇవి చెప్తాను తర్వాత. ఓకేనా, నెక్స్ట్ డ్రైవర్ డాట్ గెట్ యూఆర్ఎల్. ఓకే, ఇది @బిఫోర్ చేస్తాం అనమాట. @ఆఫ్టర్ ఏం చేస్తుంది, క్లోజ్ బ్రౌజర్, డ్రైవర్ డాట్ క్విట్. ఓకే, సో చూడండి అంతే సింపుల్. @ఆఫ్టర్, @బిఫోర్ అనే ఆండ్రేషన్ ఇచ్చేస్తారు అంతే. ఇవి దీన్ని ఇచ్చేస్తే ఇది హూక్స్ అంటాం. ఓకేనా,
సో ఇది మొత్తం కుకుంబర్ బీటీటీ ఆర్కిటెక్చర్. సో రేపు ఏం చేద్దామంటే మనం దీనిలో ఆటోమేటిక్ టెస్ట్ కేస్ని ఒక ఫ్రెష్గా టెస్ట్ ఫీచర్ ఫైల్ స్టెప్ డిఫరెంట్ ఫైల్ 2 క్లాస్ క్రియేట్ చేసి వాటిని ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేసి ఎలా ఆటోమేట్ చేయాలి చూద్దాం. ఓకే.